ఆదర్శ్ బాబు గారు దేవుని సందేశం ఇస్తారు. మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. చప్పట్లు కొట్టి దేవుని దాసులు ఆహ్వానిద్దాం. ప్రైజ్ ద లార్డ్ అండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు కలుగునుగాక. అందరికీ వందనాలండి. చాలా సీరియస్గా కూర్చున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సంతోషం. మనం ఆనందించడానికి ఒక చక్కటి తరుణం. దేవుని పాదం దగ్గర గడిపిన ప్రతి సమయం మన జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అందుని బట్టి దేవుని పరిశుద్ధ నామానికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మరలా మీ అందరినీ చూడడం నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషం, చాలా ఆనందం. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో నేను దైవ సేవకుడిగా వర్తమానాలు మొదలుపెట్టినప్పుడు నేను మొదటి ప్రసంగం చేసిన చర్చ్ ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు, నేను దేవుని సన్నిధిలో వేదాంత విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఒకే బైబిల్ కాలేజీలో దైవజనులు యోసేపు గారు నేను కలిసి ట్రైనింగ్ చేయడానికి దేవుడు చాలా కృప చూపించాడు. ఆ రోజులు ఇప్పటికీ నా మదిలో చాలా పదిలంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులోనూ అమలాపురానికి సాకూరు దగ్గరగా ఉండడాన్ని బట్టి మేము చాలా త్వరగా ఇక్కడికి రావడానికి ఇష్టపడేవాళ్ళం. దేవుడు అలాంటి అద్భుతమైనటువంటి బాంధవ్యాన్ని ఈ కుటుంబంతో ఉంచటం నాకు చాలా సంతోషం. అదే రీతిగా నేను ఎక్కడున్నా, ఏ రీతిగా పరిచర్య చేస్తున్నా, దేవుని సేవలో నాకంటే ఎంతో వయస్సులో గొప్పవారైనటువంటి దైవ సేవకులు, కపటం లేని పాస్టర్ గారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసినంత వరకు నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి దైవజనులు, తండ్రి సమానులు భాస్కరరావు గారిని బట్టి నిండు వందనాలు దేవునికి తెలియజేస్తూ అమ్మని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు నమ్మండి, నిజంగా ఎంత సంతోషంగా ఉంటుందంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా, ఒక ఆడపిల్ల మరలా పుట్టింటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు సాకూరు వస్తే అంత సంతోషం అనిపిస్తూ ఉంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చేటప్పుడు నేను నా భార్యతో చెప్పుకుంటూ వచ్చానమాట, అది మన ఇల్లు, అక్కడున్న సంఘం మనవాళ్ళని. ఏంటి మీరేంటి అలా ఎలా కుదురుతుంది అన్నట్టు చూస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడున్న సంఘం మనది అని నేను చెప్పుకుంటూ వచ్చాను. నిజమే, నేను చాలా సంతోషిస్తాను, ఇక్కడికి రావడానికి చాలా ఆనందిస్తాను. ప్రభుని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాదు, ఈ యూత్ క్రిస్మస్లో మరలా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి మీకు వర్తమానం అందించడానికి నాకు ఇంత మంచి ఇన్విటేషన్ ఇచ్చిన తమ్ముడు యశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్నటువంటి కల్వరి యూత్ యవనస్తులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు బ్రదర్స్, దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ ఆల్సో ధన్యవాదాలు సిస్టర్స్, దేవునికి స్తోత్రం. మీ అందరిని బట్టి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. యవనస్తులంతా ఇలా ఓ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ని పెట్టుకుని మేము కూడా ప్రభువులు ఆనందిస్తున్నాం, మేము కూడా యేసును ప్రేమిస్తున్నామని ఆ సంకేతాన్ని మీరు ఇవ్వడం, సంఘానికి మీరు వెన్నుదన్నులుగా ఉండడం, దైవ సేవకులకు మిమ్మల్ని బట్టి సంతోషం కలగడం, అంతేకాకుండా ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీ తల్లిదండ్రులు మీరు యేసులో ఆనందించడాన్ని బట్టి వాళ్ళు దేవుని సంధిలో సంతోషించటం, ఇట్స్ ఏ వండర్ఫుల్ టైం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వకంగా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ అలా పరుగులు తీస్తూ దేవుని పని చేస్తూ ఉంటే నాకు ఒకసారి నా ఏజ్ ఒక 23 ఏళ్ళు వెనక్కేళ్ళు ఆలోచిస్తున్నాను. నేను ఎంత చక్కగా యవనస్తులుగా ఉన్న దినాల్లో దేవుని కొరకు జీవించడంలో చాలా సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. రేపు మీకు వివాహాలు అయిన తర్వాత, మీకు కుటుంబాలు వచ్చిన తర్వాత, మీకు పిల్లలు కలిగిన తర్వాత మీరు ఏ రీతిగా మీ యవన కాలంలో ప్రభు కొరకు జీవించారో చెప్పటానికి 4 సాక్ష్యాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుని బట్టి దేవుని గొప్ప నామానికి నేను హృదయపూర్వకంగా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా కూడి వచ్చిన సంఘమంతటికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మంచిది, అందరికీ వందనాలండి. కొంతమంది తిరిగి చెప్పట్లేదు వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. ఈ రాత్రి మరలా దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభు చక్కటి తరుణాన్ని మనకు అనుగ్రహించారు. సోమరాజు గారు బాగున్నారు సార్? హ్యాపీ టు సీ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అందరి చేతిలో బైబిళ్ళు ఉన్నాయా? చెప్పండి. బంగారాలు ఉన్నాయా? బైబిళ్ళు ఉన్నాయా? బైబిళ్ళు ఉన్నాయి. బైబిళ్ళు ఉన్నాయి,
మంచిది. కానీ ఏది గొప్పదంటారు? చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను తణుకులో వాక్యం అందించేటప్పుడు ప్రసంగాలు చేసిన ప్రతిసారి ఇద్దరు ఎదురుగుండా కూర్చుంటారు. నాకు యూత్ వాళ్ళందరూ బాగా అయినండి ప్రసంగం మీకే వాళ్ళ. నేను వాక్యం చెప్పినప్పుడల్లా నా ఎదురుగుండా ఇద్దరు కూర్చుంటారు అన్నమాట. ఒక ఆయన బయ్యే సాల్మన్ రాజు గారని తణుకులో ఒక గేట్ కీపర్గా పనిచేస్తాడు. ఆయన వాచ్మెన్గా. సరిగ్గా ఆదివారం వచ్చేసరికి చక్కగా తలంటుకుని ఉన్న దాంట్లో మంచి బట్టలు వేసుకుని ఆయన బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటాడు. వాక్యం చెప్తూ ఉంటే ఆయనకి వాక్యాలు జున్ను ముక్కలు మాట. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? మీకు కేకు ముక్కలు, ఆయనకి వాక్యాలు కేకు ముక్కలు. అందుకని చక్కగా ప్రతి వచనం చదువుతూ వింటూ ఆనందిస్తూ అందిస్తూ ఆస్వాదిస్తూ వాక్యాన్ని వింటూ ఉంటాడు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పక్కనే అక్కడ ఉన్న ఓ రెడ్డి గారు వచ్చి కూర్చుంటాడు. వినాలి చాలా జాగ్రత్తగా. ఆయన ఎలా వస్తాడంటే ఈ వేళ్ళకే ఏమంటే బాగా నాకంటే ముందు మీరు చెప్పేస్తే ఇంక నేనెందుకు? దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవరు చెప్పారు? ఉంగరాలని సిస్టర్ బాగున్నారు మీరు? వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మంచిది. చెప్పండి. నేను అంటాను ఉంగరాలు పెట్టుకుని చక్కగా వస్తాడు. మెల్ల నిండా గొలుసులు, గేదెలు గొలుసులు కాదు, ఆ బంగారపు గొలుసులు వేసుకుని వస్తాడనమాట. వీళ్ళిద్దరూ పక్కనే కూర్చుంటారు. కానీ వాళ్ళని అలా చూస్తూ ఉంటే నిజానికి ఇద్దరిలో నాకు ఎవరో ధనవంతులుగా కనిపిస్తారు చెప్పనా? అది వందనాలో. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాచ్మెన్ గారే డబ్బున్న వాళ్ళ కనిపిస్తారు గోల్డ్ మ్యాన్ కంటే. కాబట్టి నేను అంటాను దేవుని వాక్యం మన జీవితంలో ఒక గొప్ప ఎసెట్ అండి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎనలేని సంపద దేవుని వాక్యం మానవ జీవితంలో ఎనలేని సంపద. అందుకని వాక్యాన్ని ప్రేమిస్తూ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడంలో చాలా ధన్యత ఉంది. మంచిది. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. యవనస్తులు అనగానే 2 గ్రూపులు ఉంటాయి. స్తోత్రం చెప్పండి. యవనస్తులు అనగానే ఆటోమేటిక్ ఎన్ని గ్రూపులు ఉంటాయి? 2 గ్రూపులు ఉంటాయి. ఏంటి ఆ గ్రూపులు? మీరు యవనస్తులు కాదు కదా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన చెప్పనివ్వండి పర్లేదు, కానీ మీ ఉత్సాహానికి వందనాలు. నిజమే. ఒకటి బాయ్స్ అండ్ గర్ల్స్. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకని ఒక్కొక్కళ్ళు ఒక రిఫరెన్స్ పంచుకుని చదువుకుందాం. ఒక్కొక్కళ్ళు ఒక రిఫరెన్స్ని పంచుకుని చదువుకుందాం. ముందు అబ్బాయిల గుంపులో నుండి మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు చదివినట్టు ఉన్న వాక్యాన్ని చదువుకుందాం. 18 to 20 ఫ్రమ్ బుక్ ఆఫ్ మాథ్యూ. అబ్బాయిల్లో నుంచి. నెక్స్ట్ అమ్మాయిల్లో నుంచి ఎవరైనా ఏమంటే లూకాసు వార్త మొదటి అధ్యాయం 26 నుండి 30 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అమ్మ దయచేసి వినండి. కొంతమంది మత్తయి సువార్త అంటే ప్రకటన గ్రంథం దాకా వెళ్ళిపోయారు తల్లి. అంత చివరన ఉండదమ్మా. ఏది ఎక్కడ ఉంటుందో తెలాలి తల్లి. ధన్యవాదాలు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏది ఎక్కడ ఉంటుందో తెలకపోతే అది బైబిల్లో అయినా ఇంట్లో అయినా బ్రతుకులో అయినా జీవితం అయోమయం అయిపోద్ది. వినాలి. ఓసారి నేను ఒక ఊరు సేవకి వెళితే భోజనం పెట్టారు. అమ్మ వింటున్నారా? ఏంటి అక్కడ ఇంకో కూట పెట్టారు? వినండి. భోజనం పెట్టారు. భోజనం అయిన తర్వాత మజ్జిగాన్నం పెట్టారు. ఆవిడ పెరుగన్నం పెట్టి పాపం ఆవిడకి తెలియదు అనుకుంటాను, ఉప్పు ఎక్కడుందో తెలియక అయోడిన్ సర్పట్టుకొచ్చింత వేసింది. సోనరాజు గారు నా బాధలు మీకేం తెలుసు. అంత సర్పట్టుకొచ్చి పడేసింది మజ్జిగానంలో. ఆవిడకి అదే ఉప్పు అన్నట్టు అనిపించినట్టుంది. పైగా నంచుకోవడానికో మామిడికాయ. ఇక నాకు పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు ఒకవైపు పెరుగన్నం మామిడికాయ, మధ్యలో సర్పం. నేను అమ్మ నువ్వు సర్పేసేసావు నొరగొస్తుందంటే ఆవిడని కాపాడుకోవడానికి లేదండి స్పెషల్ ఉప్పు అంటుంది. కాబట్టి ఏది ఎక్కడ ఉందో తెలాలి తల్లి. ధన్యవాదాలు. ఏది ఎక్కడుందో తేలడం చాలా అవసరం. కాబట్టి మత్తయి సువార్త కొత్త నిబంధన ప్రారంభంలో ఉంటుంది. బాయ్స్లో నుంచి యవనస్తుల నుంచి ఎవరైనా ఒకరు కమాన్. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18 నుండి. కొంచెం గట్టిగా చదవండి, ఇప్పటికే మన పార్టీ డల్ అయిపోతుంది. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు
అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. థ్యాంక్ యూ బ్రదర్. ఒకసారి ఆ బ్రదర్కి ఒకసారి చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. తప్పట్లు ఎందుకు కొట్టించాను? అయ్యేం మాటలు, అలాంటి మాటలు మాట్లాడకండి. మీరు మగవాళ్ళు కాబట్టి కాదు, నిలబడి చదివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలిపీఠం మీద ఉంటే మేము అందరితో సమానం, అంతేగాని మాకు అలాగేమి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, మరొక వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం, దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. అంటే ఆయన నిలబడ్డాను, ఆవిడ కూడా నిలబడిపోయారు, చదవనివ్వండి. ఓకే. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా అంటున్నారా, హల్లెలూయా అంటున్నారా? చేతుల పైకెత్తి చక్కగా చెప్పండి, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇదిగో బొత్తిగా నోరు లేనివాళ్ళలాగా, అమాయకుల్లాగా, అసలు ఎక్కడ మాట్లాడినోళ్ళలాగా ఏమండి చెప్పండి, నోట్లో లాలుకు లేనట్టు అంత అమాయకంగా కూర్చోకండి. మీ ఒరిజినల్ స్వరాలు ఇక్కడ రావు, ఇళ్లల్లో వస్తాయి, నీళ్ల పంపుల దగ్గర. అర్థమైందా? బాగా గమనించండి. స్తోత్రం చెప్పండి. చెప్పండి, హ్యాపీ క్రిస్మస్. యూత్ వాళ్ళందరూ చెప్పండి, హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ కాదు, మెర్రీ. అంటే మనకు మేరీ అనగానే మరియమ్మ కాబట్టి ఆవిడ పేరేటి చెప్పేస్తాం. మెర్రీ అంటే సంతోషం అని అర్థం. హ్యాపీ క్రిస్మస్. మీ ఇంట్లో క్రిస్మస్. కనెక్ట్ అయిపోయారు, గట్టిగా చెప్పండి, మీ ఇంట్లో క్రిస్మస్. చెప్పండి, మీ ఇంట్లో క్రిస్మస్. చిన్నవారి క్రిస్మస్, చిన్నవారి క్రిస్మస్. పల్లెల్లో క్రిస్మస్, పల్లెల్లో క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషం, చక్కగా చెప్పారు. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి. క్రిస్మస్ అనగానే మనకు చాలామంది మంచి వ్యక్తులు జ్ఞాపకం వస్తారు. స్తోత్రం. క్రిస్మస్ మంచోళ్ళు చేసుకున్న పండగ. అలా చెప్పరా? క్రిస్మస్ మంచోళ్ళు అందరూ కలిసి చేసుకున్న పండగ. జకరియా ఎలిజబెత్ గారు చెప్పండి, గొర్రెల కాపర్లు. నేను అక్కడ దాకా వస్తాను, కంగారెడ్డి పోకండి. మధ్యలో కొంతమంది గుర్చేసి, తూర్పు దేశపు జ్ఞానులు, సుమియోను గారు, అన్నా గారు, ఇలాంటి మంచి మనుషుల మధ్యలో జరిగినటువంటి గొప్ప పండుగ క్రిస్మస్. ఇప్పుడు వాళ్ళతో పాటు దేవుని వాక్యంలో మనకిద్దరు యవనస్తులు కనపడతారు. కమన్ ఎవరిబడి స్తోత్రం చెప్పండి. ఒకరు యోసేపు, 2 మరియా. ఇప్పుడు ఏం చేద్దామంటే యూత్ క్రిస్మస్లో ఒకసారి యోసేపు గారి దగ్గరికి వెళ్దాం. యోసేపు గారు క్రిస్మస్ ఎలా చేసుకోవాలి సార్? మాకేం అర్థమైతలే, మాకేం అర్థం కావట్లేదు అసలు. క్రిస్మస్ ఎలా చేసుకోవాలి, యేసు కోసం ఎలా జీవించాలి, యేసు కోసం ఎలాంటి నిర్ణయాలు చేసుకోవాలి, యేసుతో ఎలా ప్రయాణం చేయాలి అని అడిగితే ఖచ్చితంగా యోసేపు గారు మనకు కొన్ని పాఠాలు చెప్పండి. యోసేపు గారు మనకు కొన్ని పాఠాలు నేర్పుతారు. బైబిల్లో ఉన్నటువంటి భక్తులు వాళ్ళు మీతో మాట్లాడతారు తెలుసా? అయ్య బాబోయ్, మాట్లాడరేటండి. నీకేమో వాక్యం ద్వారానే, మేము ఏమన్నా టెలివిజన్ ద్వారా అన్నామా, సీరియల్ ద్వారా అన్నామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ద్వారా వాళ్ళు మనతో మాట్లాడతారు. ఇప్పుడు మీకు విషయం చెప్పనా? దేవుని వాక్యం నీతో మాట్లాడడం మొదలు పెడితే దెయ్యం నీతో మాట్లాడడం మానేస్తాడు. స్తోత్రం. కానీ దేవుని వాక్యం నీతో మాట్లాడడం మానేస్తే దెయ్యం బాగా మాట్లాడేస్తూ ఉంటాడు అన్నమాట. అర్థమైందా? అందుకని వాక్యంలో ఉన్నటువంటి వ్యక్తులు, బిబ్లికల్ క్యారెక్టర్స్, బైబిల్లో చెప్పబడినటువంటి వ్యక్తులు మనతో మాట్లాడడం చాలా గొప్ప ధన్యత. ఈ రాత్రి 2 ఇంటర్వ్యూలు తీసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి యూత్ వాళ్ళందరూ కలిసి క్రిస్మస్లో 2 ఇంటర్వ్యూలు తీసుకుందాం. మొదటి ఇంటర్వ్యూ ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు చెప్పండి? వెరీ గుడ్.
యోసేపు గారి దగ్గర నుంచి, అయ్యా యోసేపు గారు యేసు కోసం ఎలా జీవించాలండి, అసలు క్రిస్మస్ ఎలా చేసుకోవాలి సార్, ఎలా చేస్తే అది మంచి క్రిస్మస్ అవుతుందండి, ఎలా జీవిస్తే మేము యేసు కొరకు జీవించినట్టు అంటే ఖచ్చితంగా యోసేపు ఒక యవనస్తుడికి కావలసిన ఆత్మీయ పాఠాలు చెప్తాడు. స్తోత్రం. అదే రీతిగా దేవుని వాక్యములో నుండి చెప్పండి, గర్ల్స్ అందరూ కలిసి, అమ్మాయిలంతా కలిసి మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమో చింతపల్లి మరియమ్మ గారు కాదో చెప్పండి, ఏమంటే బైబిల్లో ఉన్నటువంటి మరియ గారి దగ్గరికి వెళ్ళి, మరియ గారు మేమందరం కలిసి మీ దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఏ రీతిగా క్రిస్మస్ చేసుకోవాలి, ఏ రీతిగా దేవుని కొరకు జీవించాలి అంటే మరియ కూడా మనకు అద్భుతమైనటువంటి పాఠాలు నేర్పిస్తుంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు కొరకు జీవించిన రోల్ మోడల్ యంగ్స్టర్స్, ఇద్దరు గొప్ప యవనస్తులు. వాళ్ళతోటే దేవుని ప్రణాళికలు ప్రారంభమయ్యాయి, వాళ్ళతోటే దేవుని పని ప్రారంభమైంది, వాళ్ళతోటే దేవుని కార్యాలు ప్రారంభించబడ్డాయి. స్తోత్రం. కాబట్టి ఆ ఇద్దరి జీవితాలని మనం ముందు పెట్టుకుని యూత్ క్రిస్మస్లో మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. వందాలండి బాబా, విన్నారా? ఏమో కొంతమందిని అలా చూస్తుంటే బెల్లం కుట్టిన రాళ్ళు అలా కూర్చుని అసలు మెలకుగా ఉన్నారో నిద్రపోతున్నారో కూడా నాకు తెలుస్తలేదు. మన క్రైస్తవులకు వరం ఉంది, కళ్ళు తెరిచి కూడా మనోళ్ళు కళ్ళు తెరిచి కూడా నిద్రపోగలరన్నమాట. కాబట్టి దయచేసి గమనించండి. కొంతమందికి అదేంటో తెలియదు కానీ అదే లోకం అలా చూస్తూ ఉంటారన్నమాట, ఆన్సర్ చేయరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మంచిది, చక్కగా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు జీవితంలో నుండి కొన్ని తలంపులు నా ప్రియ తమ్ముళ్ళు మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుడు యోసేపును పాత్రగా వాడుకున్నాడు, ఎందుకు దేవుడు యోసేపుని ఇష్టపడ్డాడు అని కనుక ఆలోచన చేస్తే బైబిల్ చెప్తున్నటువంటి గొప్ప సంగతులు కొన్ని చెప్తాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్తలో ఈ సంగతులు చాలా చక్కగా రాశారండి, నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమాన పరచనొల్లక. అనండి అందరూ చెప్పండి ఒకసారి, ఆమెను అవమాన పరచనొల్లక. ఆమెను అంటే ఎవరిని? అబ్బో, బాగానే చదువుతున్నారు బైబిల్. చెప్పండి, మరియను అవమాన పరచ నొల్లక. ఎందుకు అంటే ఆ ప్రదానం చేయబడినటువంటి కన్యక అయినటువంటి మరియా గర్భవతిగా ఉండడం చిన్న సంగతి ఏమి? చెప్పండి, చిన్న సంగతి ఏమి కాదు. అసలు ఒక విధంగా ఆలోచన చేస్తే ఓ పురుషుడు పూర్తిగా జీర్ణం చేసుకోలేనటువంటి సంగతి, ఒక పురుషుడు పూర్తిగా తట్టుకోలేనటువంటి సంగతి. అలాంటి పరిణామాలు, అలాంటి పరిస్థితులు వస్తే యోసేపు, బాగా గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడైన యోసేపు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోసేపు ఏమనుకున్నాడు చెప్పనా? సరే, ఏం జరిగిందో మనకు తెలియదు, ఎలా జరిగిందో మనకు తెలియదు, కానీ ఒకటి చేద్దాం, ఎట్టి పరిస్థితులలో ఆమెను అవమాన పరచకుండా, చెప్పండి, ఎట్టి పరిస్థితులలో ఆమెను అవమాన పరచకుండా మనం దూరంగా వెళ్ళిపోదాం అనే డెసిషన్కి వచ్చాడు. ఇక్కడ యోసేపులో మనకు నచ్చిన ఒక క్యారెక్టర్ చెప్తాను, బాగా గమనించండి. అదే మనమైతే అమ్మ, మీ పేరేంటి తల్లి? వచ్చినప్పుడు అలా మర్చిపోతున్నాను. అమ్మ, నిజంగా దేవుడిని దీవిస్తాడమ్మ, వేళాకోళం కాదు. ప్రభువులో ఉన్న ఆనందం చాలా గొప్ప తల్లి. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక. వాడు ఏమందో చెప్పనా, ఇంత ఉంటే అంత చేసేయమంటుంది, ఖచ్చితంగా చేసేస్తాం మనం. ఏమంటే బాగా గమనించండి. ఇంకో విషయం చెప్పనా, అట్లీస్ట్ ఓ మాట అనకుండా వదిలిపెట్టగలమా? ఒకటేంటి తమ్ముళ్ళు, మీకు ఓ మాట చెప్పనా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా యోసేపు ఒక్క సెటైర్ కూడా ఇలా, కమాన్, యోసేపు ఒక్క సెటైర్ కూడా. ఇప్పుడున్న యూత్కు ఉన్నటువంటి భయంకరమైన బలహీనత ఏంటి అంటే సెటైర్ చేయడం. అమ్మ మీద సెటైర్ వేయడం, నాన్న మీద సెటైర్ వేయడం, ఫ్రెండ్స్ మీద సెటైర్ చేయడం, సేవకుల మీద కూడా. రిటైర్ అయ్యేదాకా సెటైర్ చేస్తూనే బ్రతికేస్తున్నాం మనం. మీ భాష ఎందుకు మురికైపోవాలండి? మన భాష ఎంత బాగోవాలి, మన లాంగ్వేజ్ ఎంత బాగోవాలి. కొంతమంది గుళ్ళో భలే కనపడతారు, ఏమండి, హలో
తణుకులో నాకు తెలిసిన యవనస్తులు ఉంటారు కొంతమంది. అందులో ఒకటి నేనంటే ప్రాణం ఇచ్చేస్తాడేమో అన్నట్టు వాడు. నేను కనపడినప్పుడు కాడు అయ్యగారు అనేవాడు మాట. అంటే బాగా గమనించాను. నేను అనుకునేవాడిని పొద్దు తిరుగుడు పోయిలా మారిపోతానండి. నన్ను చూసినవాడు కాడు పొద్దు తిరుగుడు పువ్వు గుర్తొచ్చేది నాకు. అలా సింక్ అయిపోయాడు. అయ్యగారు అనేవాడు మాట. ఏమండి లీలమ్మ గారు, ఎంత సంతోషం అయిపోయేది నాకు. ఏమైందో చెప్పనా, ఓ రోజుని నేను వెనకాల ఉన్నాను. ఆడు చూసుకోలేదు సువర్ణరాజు గారు, ఆడు ముందు వచ్చేసాడు, నేను వెనకాల ఉన్నాను. నేను వస్తున్నానన్న సంగతి తెలియక ఇవాళ ప్రసంగం ఎవరిదే అని అడిగాడు మిగతా పిల్లల్ని. మిగతా పిల్లల్ని అడిగితే ఏమో తెలియదంటే ఆడు అంటున్నాడు, ఆ పొట్పాస్ గారు వచ్చారా, ఆయన చెప్తేనే వింటానంటున్నాడు. ఒరే నా జీవితంలో నువ్వు ఎక్కడ తగిలేవరా బాబు అనుకున్నానండి నిజంగా. ఏమంటే కొంతమంది ఏదో ఒకటి తగిలించకుండా, చెప్పండి, ఏదో ఒకటి తగిలించకుండా ఉండరు. అర్థమైందా? అమ్మా నాన్న పేర్లు మానేసి ఈడో పేరు ఎడతా ఉంటాడు. చాలా జాగ్రత్త దేవుని బిడ్డలారా. నేను ఏమంటానంటే, మీ భాష ఎంత సంస్కారంతో ఉంటే మీ లైఫ్ అంత బాగుంటుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ రోజున సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి వ్యక్తులు, బాగా చదువుకుంటున్న వాళ్ళు, డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్స్ దాటిన వాళ్ళు, 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా పర్సనల్గా వాళ్ళ లాంగ్వేజ్ చూస్తే మొత్తవుతుంది. యోసేపుకున్న గొప్ప గుణం ఏంటంటే ఎవరిని అవమానపరిచేవాడు కాదు. మనం ఎవరిని ఏం చేయకూడదు చెప్పండి, ఎవరిని ఏం చేయకూడదు? పక్కన వాళ్ళకి పేర్లు ఎట్టొచ్చా? మనం ఎన్ని పేర్లు ఎట్టామో అర్జెంటుగా క్యాన్సిల్ చేసుకోకపోతే ఇప్పుడు నీ క్రిస్మస్ లేనట్టే. క్షమించేసి దవళ్ళ కొట్టేసుకో యేసుబాబు దగ్గర. ప్రభువా, అర్థమైంది బాగా. అత్తగారికి పేర్లు ఎట్టావా? అబద్ధాలు అడకండి. అత్తగారికి ఎట్టలేదు నువ్వు పేర్లు చెప్పండి. ఎదురుగుండా అత్తయ్య గారు అని తర్వాత ఎన్ని పేర్లు ఎట్టావు ఆలోచన చేయండి ఒకసారి. నేను అందరినీ అనట్లేదు, మంచోళ్ళు ఏమనుకోకండి. దేవునికి స్తోత్రం కలుగుని కాక. అర్థమైందండి? ఎంతమందికి పేర్లు ఎట్టేసావు నువ్వు? ఊళ్ళో ఎంతమందికి పేర్లు ఎట్టావు? ఎన్ని పేర్లు ఎట్టావు? నీకు తెలియని సంగతి ఏంటంటే, పేరెడితే ఆడికేదో పోయింది అనుకుంటున్నావు. లేదు, ఏం పాడైపోయింది చెప్పండి? మన నాలుక పాడైపోయింది, మన భాష పాడైపోయింది. అందుకని నేను అంటాను, దేవుని బిడ్డలారా, ఎందుకు యోసేపును దేవుడు ఉపయోగించుకున్నాడో చెప్పనా? పరిస్థితి ఏ రీతిగా ఉన్నా ఇతరులను అవమానపరచటానికి ఏమాత్రము ఇష్టపడని వాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? మీ భాష చక్కగా ఉంచుకోండి, మీ భావం చక్కగా ఉంచుకోండి, మంచి పదాలు మాట్లాడండి, మంచి లాంగ్వేజ్ ఉపయోగించండి. కొంతమంది యవనస్తులు, కొంతమంది తమ్ముళ్ళు, కొంతమంది వయస్సు వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఏ మాత్రము కూడా ఆలోచించకుండా, వాయు వరుసలు లేకుండా, ఏ స్థితిలో ఉన్నారో కూడా ఆలోచించకుండా కొన్ని పదాలు వాడుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు గుండె పగిలి ఏడుస్తున్నటువంటి దుర్దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి కల్మషమైన ప్రపంచంలో నీ ఇంటి కోసం నువ్వు ఒక్క యోసేపులా మారితే నీ ఇల్లంతా ఆనందంతో నిండిపోద్ది. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఏంటి కొంతమంది పెన్నెట్టి నేల మీద రాసేస్తున్నారు, యేసుబాబు ఇసుకలో రాసినట్టు నా పాపాలు ఏమన్నా రాస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకటి చెప్పండి, యోసేపు దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు ఇప్పుడు మనకి? అయ్యా, పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నా భాష నేను మార్చుకోలేదు. ఏమంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి హల్లెలూయా. అమ్మ, పిల్లలు ఏడుతున్నారా? మీరు ఏడిపిస్తున్నారా? ఏంటి ఎవరు మాట్లాడట్లేదు అంటే? ఓయ్, పిల్లలు నిజంగా ఏడుతున్నారా, మీరు ఏడిపిస్తున్నారా అంటున్నాను. ఎందుకంటే పర్లేదు వినండి. కొంతమందికి ప్రసంగం నచ్చలేదు అనుకుంటే పిల్లలకి గిల్లేస్తున్నారంటే ఈ మధ్య. ప్రసంగం నచ్చకపోతే పిల్లలకి గిల్లేస్తున్నారంట. ఏమంటే పిల్లలు మంచిది. ఒకటి, యోసేపు లాంగ్వేజ్ ఎప్పుడు బ్లెస్సెడ్గా ఉంది. రెండు, నేను దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటే చూడండి 20వ వచనం, అతడు ఈ సంగతులను ఆలోచించుకొనుచుండగా. చెప్పండి అందరూ, దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చెప్దాం హల్లెలూయా. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? బబ్బబ్బబ్బబ్బా, సూపర్ చెప్పారు. గట్టిగా చెప్పండి. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? గట్టిగా చెప్పండి. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మనస్సులో నుండి
హృదయంలో నుండి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, బాగా గమనించండి. యోసేపుకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, యోసేపులో ఉండేటువంటి ఎలాంటి ఆలోచనలు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తున్నాయా, జబ్బు పడిన ఆలోచనలు వస్తున్నాయా? ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తున్నాయి. స్తోత్రం చెప్పొచ్చు కదా. మన ఆలోచన ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలి. మీకు విషయం చెప్తాను, ఆలోచన మంచిది కాకపోతే నా వైపు చూడండి ఒకసారి. ఆలోచన ఎలా మారుతుంది చెప్పండి. ఆలోచన నిర్ణయంగా మారుతుంది. నిర్ణయం ఎలా మారుతుంది? నిర్ణయం కార్యరూపంలోకి వస్తుంది. కార్యరూపం నీ జీవితానికి ప్రతిఫలం ఇస్తుంది. స్తోత్రం చెప్పండి. కొన్ని ఆలోచనలు చెడ్డవి వచ్చినాయి అనుకో, వెంటనే పగలగొట్టేయండి. తమ్ముళ్ళు ఏంటి ఎవరు మాట్లాడతలేదు, ఇన్ని యూత్ క్రిస్మస్ అని కాకేశాం, ఇన్ని మనకి ఇచ్చేస్తుంటే కోటింగ్ అన్నట్టు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కొన్ని ఆలోచనలు చెడ్డాయి అనుకోండి, మొదట్లోనే ఏం చేయాలి చెప్పండి? చిదిపేయాలి, మొదట్లోనే కొట్టేయాలి. స్తోత్రం చెప్పండి. మీలో కోడిగుడ్లు తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా అమాయకంగా చూడకండి. మనిషికి 5 వేసి గుడ్లు ఈజీగా తినేస్తాం తినమంటాను. మరి ఎప్పుడు తిన్నట్టు చూడకండి. చెప్పండి, కోడిగుడ్లు తినేవాళ్ళు ఉన్నారా తమ్ముళ్ళు? ఇప్పుడు మీకు క్వశ్చన్ చెప్తాను. కోడిగుడ్డు తెలుసు కదా మీకు? కోడిగుడ్డు అర్థమైందండి? కోడిగుడ్డు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒరిజినల్ కోడిగుడ్డు, నాటు కోడిగుడ్డు. మొన్న మా అన్నవరపాడులో కోడిగుడ్లు అమ్ముతున్నారండి. నాకు ఇష్టమయ్యి సరే అత్తోరింటికి వెళ్తున్నాం కదా అని చెప్పి పాస్టమ్ గారితో పాటు 11 కోడిగుడ్లు అట్టుకెళ్ళాను నేను. నాటు కోడిగుడ్లు పట్టుకెళ్తే వాళ్ళకేమో ఎప్పుడు నాటు కోడిగుడ్లు వాళ్ళకి తెలిసిన సంగతి ఏంటంటే, ఊళ్ళో తిరిగే కోళ్ళు పెట్టే కోడిగుడ్లలో ఆ లోపల ఉండేటువంటి ఎల్లో ఏమంటారు దాన్ని, సోనా బాగానే కనెక్ట్ అయ్యారు. ఏమంటే పూర్తిగా ఎలా ఉంటుంది? పసుపు కలర్లో ఉంటుందంట. మనకేం తెలుసా అన్నీ? ఇప్పుడు నేను పట్టుకెళ్ళిన కోడిగుడ్లలో అవి నాటు కోడిగుడ్లు అయినప్పటికీ లోపల ఉండేటువంటి సొన ఎల్లో కలర్లో లేదు. నన్ను ఎంత అవమానించేశారంటే మా అత్తోరింట్లోనూ, అదిగో కొత్త అల్లుడు వచ్చి కోడిగుడ్లకి రంగు వేసుకొచ్చేసాడు అంటున్నారు. ఎవడనే వేస్తాడండి ప్రపంచంలోనూ? ఏమంటే కోడిగుడ్లకు రంగు వేసుకొచ్చేసారు, ఆ రంగు వేసిన కోడిగుడ్లు అట్టుకొచ్చారని నాకు భయం వేసి ఇది ఎక్కడ కొడవని ఆ ఒరిజినల్గా అమ్మినోడికి ఫోన్ చేశాను నేను. ఒరే రంగు వేసి కోడిగుడ్లు అమ్మేస్తున్నాం ఏంటంటే, ఆడంటున్నాడు బాబోయ్ ఇంతవరకు ప్రపంచంలో కోడిగుడ్లకు రంగు వేసి టెక్నాలజీ ఎవడో కనిపెట్టలేదండి బాబా, నేను రంగు వేయడం ఏంటండి బాబు అంటున్నాడు. నేను అన్నాను, మరి లోపల ఉన్నటువంటి సొన ఎల్లో కలర్లో లేదు ఎందుకో అని అడిగాను. ఆడన్నాడు, బాబా నీకు దండం, ఆ రోడ్డు మీద అటు ఇటు తిరిగి కోళ్ళు అయితే, అందరిళ్ళకి తిరిగి కోళ్ళు అయితే వాటి సొన ఎల్లో కలర్లో ఉంటుంది. మేము అలాంటి కోళ్ళు పెంచాం. ఓ ఫారం పెట్టి నాణ్యమైన మేత పెట్టి యోగ్యమైనటువంటి మేత పెట్టి పెంచుతాం, అందుకని అది ఎల్లో కలర్లో ఉండదు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? మనం కూడా అలా కాసేపు వాక్యం, కాసేపు సీరియల్లో, కాసేపు ఆ ఈదిలో కూర్చోవడం, కాసేపు ఈ ఈదిలో కూర్చోవడం, కాసేపు డ్వాక్రా, కాసేపు ఆక్రా, ఇన్ని మేతలు తింటే జీవితం అలాగే ఉంటుంది. చక్కగా మందిరానికి వచ్చి ఒకే మేతలో ఉంటే సింపుల్గా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. అర్థమైందండి? నా మీద అంత నేరం మోపారు, మీరు అందరూ ప్రార్థన చేయాలి, రంగులు వేసేసారు అన్నారు. ఇంతకీ జరిగిన సంగతి విషయం చెప్తాను. ఇప్పుడు కోడిగుడ్డు విషయం వచ్చేసరికి, నువ్వు మొదట్లో పగలగొడితే అది ఆమ్లెట్ అవుతుంది. మొదట్లో పగలగొడితే ఒక అట్టు అవుతుంది. అదే దాన్ని పట్టుకెళ్ళి పొదిగితే పిల్లలు బయటకు వస్తాయి. ఆలోచన కూడా అంతే. ఒక చెడు ఆలోచన అనేది మనకు వచ్చినప్పుడు మొదట్లోనే దాన్ని చిదిమేస్తే అది నీకు నష్టాన్ని కలిగించదు. కానీ నువ్వు ఆలోచనను పెంచి పోషించి దాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ తాలూకు పిల్లలు, ఆ ఆలోచన తాలూకు ప్రభావాలు నీ జీవితం అంతా నీతో పాటు ఉంటాయి. ఒక చెడు ఆలోచన జీవాన్ని పోసుకుంటే చాలా భయంకరమైన పరిణామాలు జీవితంలోకి వస్తాయి. అవి మన జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. అందుకే నేను అంటాను, యోసేపు థింకింగ్ ఇట్స్ ఏ హెల్దీ థింకింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. డియర్ బ్రదర్స్ ఇన్ ద చర్చ్, క్రిస్మస్ మనకి ఏమి నేర్పిస్తూ ఉందంటే, ఆరోగ్యకరమైన ఆలోచన, నిజమైన పండుగ. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటే యోసేపులో ఉండేటువంటి లక్షణాలు ఆయన ఏం చెప్తాడు? ఇతరులను అవమానపరచడం మంచిది కాదు. 2 మంచి ఆలోచనలతో మన విశ్వాస జీవితం అనేది కొనసాగించాలి. 3వ విషయం చెప్తాను. అయ్యా
నా వైపు చూడండి. యోసేపు కనుక కళ్ళు మూసుకుంటే కళ్ళలోకి ఎవరు వస్తున్నారు? ఆ వెనకాల ఉన్నవాళ్ళు ఎవరు మాట్లాడరేటి? ఏమండే, యేసు ప్రభు కళ్ళు మూసుకుంటే కళ్ళలోకి ఎవరు వస్తున్నారు? మనం కళ్ళు మూసుకుంటే సూపర్ చెప్పావు తల్లి నువ్వు. ఏమండి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ సీరియల్ ప్రపంచానికి అతుక్కుపోయి ఎంత దారుణమండి. ఒకసారి మీకు చెప్పానో లేదో ఇంతకుముందు ఎప్పుడైనా, నేను ఎక్కడో ఒక ఊరు వెళ్తున్నానండి, చాలా సీరియస్గా వెళ్తున్నాను బైబిల్ పెట్టుకుని. ఆ ఊళ్ళో ఉన్న సంఘానికి వాక్యం చెప్పాలి. ఏమంటే పాటర్ గారు కూర్చోండి బాబా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పర్లేదు వినండి, నేను ఎక్కడో సీరియస్గా వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. అప్పట్లో డబ్బులు లేవు. బస్సు ఎక్కి కూర్చుంటే నా ముందు సీట్లో ఇద్దరు కూర్చున్నారన్నమాట. అత్త కోడళ్ళు అంటాడు. మాట్లాడుకుంటాను. ఈ అత్తగారు కోడలని అంటుంది, పిల్ల అలా పొడిసేసాడంటే వీడేమన్నా బతుకుతాడా చచ్చిపోతాడా అంటుంది. ఆవిడంటుంది, అత్త ఏమో సోమవారం అయితే కానీ ఏం చెప్పగలమంది, సోమవారం అయితే కానీ ఏం చెప్పగలమంది. నేనేమనుకుంటున్నాను, సేవ చేసేవాళ్ళు మనకేం తెలిసి అన్నీ. అయ్యి బాబోయ్, ఎవరు పొడిచేశాడు, ఎవరిని పొడిచేశాడు, ఏ ఊరిలో జరిగిందని వెనక సీట్లో ఉన్న ముందు నేను తలక ఎట్టి, వాళ్ళిద్దరి మధ్యలో అటు ఇటు మధ్యలో నేను తల ఎట్టి, అమ్మ ఎవరు పొడిచేశారు, ఎవరిని పొడిచేశారు ప్రార్థన చేస్తానంటున్నాను. నేను ప్రార్థన చేస్తానంటున్నాను. అప్పుడు వాళ్ళు 2 నిమిషాలు ఆలోచించి సీరియల్ అండి అంది. మనుషులకి ఏది ఎక్కువ జీర్ణం అయిపోతుంది ఏమంటే చెప్పండి. మొన్న ఒక ఆవిడికి ఇదే అవకాశం ఉంది అనుకుందేమో. ఏమంటే పిల్లరా, ఆ నిదట్లో కల్లో భర్తను తెగతిట్టేస్తుందంట, ఆపకుండా తిట్టేస్తుంది, భరించలేని తిట్లు తిట్టేస్తుంది. ఉదయం లేచి ఏంటే రాత్రి అలా తిట్టేసావంటే, ఏమోనండి నాకేం సంబంధం లేదు సీరియల్ అని అంటుందా. ఒరిజినల్గానే తిట్టేసినా సరే ఇంక మాట్లాడతాక లేకుండా పోయింది పరిస్థితి. మనుషుల్ని ఈ లోకం చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. నేను అంటాను పిల్లరా, యోసేపు కన్నులు మూస్తే పరలోకం కనపడుతుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పుకోగలుగుతాం. హల్లెలూయా. యోసేపు మది ఎంత గొప్పది, యోసేపు మది ఎంత ఆశీర్వాదకరమైనది, ఆయన మైండ్ ఎంత బ్లెస్సెడ్ పిల్లరా. ఏమండి, ఆయన కళ్ళు మూసుకుంటే దేవుని దూతలు వచ్చి కనిపిస్తున్నాయి ఉన్నారు. మనం కళ్ళు మూస్తే ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారండి? మనం కళ్ళు మూస్తే ఎవరు వస్తున్నారు చెప్పండి ఒకసారి. మాట్లాడరేటి ఎవరో? స్తోత్రం చెప్పండి. ఒక్క విషయం చెప్పనా, కళలు ఎలా వస్తాయో తెలుసా? 10th క్లాస్ చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏమండో 10th నుంచి పైన చదివిన వాళ్ళు, వీళ్ళేమో చదువు చెప్పరంటే మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినాను, వీళ్ళకి అసలు ఫీజులు కడతాం మానేయండి, మీరు చదువుతున్నారో లేదు తెలుస్తలేదు. కళలు ఎలా వస్తాయి చెప్పండి ఇప్పుడు. ఇళ్ళలో నువ్వు ఏది ఎక్కువ ప్రేమిస్తే అది కళలోకి వస్తుంది. ఇళ్ళలో నువ్వు ఏది ఎక్కువ ప్రేమిస్తే కళలోకి వస్తుంది. ఎంతసేపు ఆదివారం ఆరాధన మానేసి కొబ్బరి డొలకల చుట్టూ తిరిగినావనుకో, కొబ్బరికాయలు వచ్చేస్తాయి కళ్ళకి. అర్థమైందండి? ఎంతసేపు ప్రార్థన చేసుకోవడం మానేసి పక్కోడు డాబా అదే లోకం చూస్తున్నావు అనుకో, నీకు కూడా డాబాల కళ్ళకి వచ్చేస్తాయి. అర్థమైందా పిల్లలు? గమనించండి. కానీ ఒకటి మాత్రం నిజం, నీకు వచ్చిన కళలో జీవితాన్ని పాడు చేయకూడదు. స్తోత్రం చెప్పండి. యోసేపు కళ ఆయన జీవితాన్ని బాగు చేసింది. యోసేపు కళ ఆయన జీవితాన్ని రైట్ వేలోకి నడిపించింది. యోసేపు కళ వాస్తవ జీవితంలోకి లీడ్ చేసింది. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నేను నీ పాదం పట్టుకుని బ్రతిమిలాడి మరీ చెప్తాను, వాట్ యువర్ డ్రీమ్, నీ దర్శనం ఏంటి, నీ కళ ఏంటి, నీ డ్రీమ్స్ నీ జీవితాన్ని బాగు చేయాలా? నీ డ్రీమ్స్ నీ జీవితాన్ని బాగు చేయాలి. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. ఒక యవనస్తులను పెళ్లి చేసుకోమంటే చేసుకోవటం లేదు. అండోయ్ 20, 30, 36, 37, 38, మొన్నే సింపుల్గా 40 కూడా వచ్చేసినాయి. ఏమంటే ఇప్పుడు నన్ను కౌన్సిలింగ్ ఇమ్మన్నారు. నేను వెళ్ళి, అమ్మ యేసుక్రీస్తునందు నా ప్రియ సహోదరి, వివాహం ఏలమానితివి చేసుకొనుమో అన్నాను. అప్పుడు అందే, నేను చేసుకుని ఎవరు చెప్పారు నీకు అంద? ఓహో, మరి ఎందుకు చేసుకోవట్లేదు అన్నాను. అప్పుడు మరి ఏంటి పరిస్థితి అన్నాను. ఏమీ లేదు, రోజు ఒక గుర్రం వస్తుంది, ఆ గుర్రం మీద ఒక ఆయన వస్తున్నాడు, చేసుకుంటే ఆ గుర్రం మీద వచ్చి ఉన్నే తీసుకున్నాడు. రోజు చెప్పండి, కల్లోకి ఒక గుర్రం వస్తుందంట, ఆ గుర్రం మీద రాజు వస్తున్నాడంట. నేను అన్నాను, అమ్మ కథల పుస్తకాలు బొత్తిగా చదివేస్తున్నట్టున్నావు తల్లి నువ్వు. నిజమే, మానకుండా నవళ్ళు చదివేసి కథల పుస్తకాలు చదివేస్తుంది. ఏమొస్తాయి చెప్పండి, ఏమొస్తాయి? బాగా లెక్కలు చదివేవాడు మధ్యలో నిద్రతో కల్లో A² + B² = AB² అంటాడండి. ఏమంటే ఇప్పుడు నేను అంటాను, అయ్యే కల్లోకి వస్తున్నాయి. అప్పుడు వాళ్ళ నాన్నగారితో చెప్పాను, ఏమీ లేదు, ఈసారి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఫోటో చూపించకండి,
హలో, ఈసారి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఫోటో చూపించకండి. ఆడి డ్రామా యాక్టర్ ఎక్కడ దొరుకుతాడో డ్రెస్ వేసి ఆయన గుర్రం ఎక్కించి ఆ గుర్రం పెట్టి ఎట్టండి పెళ్లి చేసుకుంటున్నాను. పిల్లలు కొంతమందికి విజన్స్, డ్రీమ్స్. మనకి ఎవరు వస్తున్నారు కళ్ళలోకి? అసూయ ఎక్కువైపోయిందనుక ఆత్మను తోటుకోళ్ళ కళ్ళకి వచ్చేద్దంట. చెప్పండి, ఇవన్నీ లెక్కలో గుర్తుపెట్టుకోండి. అసూయ ఎక్కువైపోతే అస్తమాను తోటుకోళ్ళ కళ్ళకి వచ్చేస్తుంది. పగ ఎక్కువైపోతే అత్తమాను అత్తగారి కళ్ళలోకి వచ్చేస్తుంది. చెప్పండి, అప్పులు ఎక్కువైపోతే అత్తమాను అమ్మా నాన్న కళ్ళలోకి వచ్చేస్తారు. నువ్వు ఇళ్లలో ఏది ఎక్కువ ప్రేమిస్తే అది నీ కళ్ళకు వస్తుంది. బట్ హియర్ ఇస్ ఎ మ్యాన్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక యవనస్తుడు, సగటు మనిషి, ఉడుకు రక్తంలో ఉన్నవాడు, కానీ అతని కళలో పరలోకం ఉంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అతడు పరలోకాన్ని చూడగలుగుతున్నాడు. పరలోకపు దేవుని దూతలు ఆయన కళ్ళలోకి వస్తూ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యోసేపు భాష, యోసేపు ఆలోచన, యోసేపు కళ. దేవునికి స్తోత్రం చెప్పండి. 4, యోసేపు క్యారెక్టర్. స్తోత్రం చెప్పండి. వాక్యంలో యోసేపు గురించి ఎంత అద్భుతమైనటువంటి మాట రాశారంటే ఒకసారి చదువుదాం చూడండి. చాలా చక్కటి మాట అండి. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే అద్భుతమైనటువంటి మాట. 25వ వచనం చదవండి. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఆమెను అనండి. ఆమెను ఎరుగకుండెను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అంటే ప్రతిరోజు ఎవరితో జర్నీ చేశాడు? చెప్పండి, ప్రతిరోజు ఎవరితో ప్రయాణం చేశాడు? మరియతో. అవునా? ప్రతిరోజు మరియతో ఆ ప్రయాణం చేశాడు. బ్రదర్స్, నేను ఒక మాట చెప్తాను, కానీ ఏ ఒక్క రోజున క్యారెక్టర్ని మాత్రం గ్రిప్ అవుట్ అవ్వలేదు. క్యారెక్టర్ని ఒక్కరోజు కూడా గ్రిప్ అవుట్ చేసుకోలేదన్నమాట. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు దేవుడు ఎక్కువ ఆశీర్వదిస్తాడు. సెల్ఫ్ కంట్రోలింగ్ స్పిరిట్. మాట్లాడరేటి ఎవరో? స్తోత్రం చెప్పండి. సెల్ఫ్ కంట్రోలింగ్ స్పిరిట్ ఉండాలి మనకి. ఉండాలా వద్దా? చెప్పండి, ఉండాలా వద్దా? ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలా బ్రతుకుతున్నా. ఇంతకుముందు ఎస్తేరు గురించి చిన్న వాక్యం చెప్పాను, మీకు గుర్తుందా? మొర్దెకై బయట తిరిగిన ప్రతిసారి ఏ రోజున ఒక చిన్న బ్యాడ్ థింగ్ కూడా ఆయన వినుండనటువంటి పరిస్థితులు లేవు. మాట్లాడరేంటి? ఎవరు సీరియస్గా ఉన్నారు? స్తోత్రం చెప్పండి. కాలేజీలో ఒకలాగా, విలేజీలో ఒకలాగా, అపార్ట్మెంట్లో ఒకలాగా, డిపార్ట్మెంట్లో ఒకలాగా బ్రతికినటువంటి వ్యక్తి కాదు యోసేపు. ఎక్కడున్నా మంచి క్యారెక్టర్లో బ్రతికాడు. స్తోత్రం చెప్పండి. ధనము కంటే గుణము గొప్పదే. చెప్పండి, ధనము కంటే గుణము గొప్పదే. మంచి స్నేహాలు చేయండి తమ్ముళ్ళు. అర్థమైందా? మంచి స్నేహాలు చేయండి. మంచి స్నేహాల వైపుకు వెళ్ళండి. అవి మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాయి. అర్థమైందా అండి? బాగా గమనించండి. మంచి స్నేహాలు మన జీవితాలను దీవెనకరంగా మారుస్తాయి. బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ వైపు ఏమాత్రము కూడా అడుగులు వేయకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ఎప్పుడు మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే గుణాన్ని కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. గుణం బాగుంటే చాలు దేవుడి దగ్గరికి వస్తాడు. మాట్లాడరేంటి? ఎవరో మాట్లాడరేంటి? గుణం బాగుంటే చాలు దేవుడి దగ్గరికి వస్తాడు. అందుకని క్యారెక్టర్ని ఎవరు కాపాడుకుంటే దేవుడు వాళ్ళని దీవించి ఆశీర్వదిస్తాడు. ఒక విషయం చెప్పనా, మన భారతదేశం మనకు పెట్టినటువంటి కొన్ని దరిద్రాలు ఉన్నాయి. హలో యూత్, అబ్బాయిలు అందరూ వినండి. భారతదేశం పెట్టినటువంటి కొన్ని దరిద్రాలు ఉన్నాయి మనకి. ఏంటో చెప్పనా? ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాగా? మాట్లాడరేటండి? ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే అర్థం ఏంటి? మనకు ఏమన్నా లైసెన్స్ ఉందా? మగవాళ్ళకి ఏమన్నా లైసెన్స్ ఉందా ఏంటండి? ఎవ్వరికీ లేదు. క్యారెక్టర్ని అందరూ రేపొద్దున మనకు పెళ్ళిళ్ళు అవుతాయి. హలో, మిమ్మల్ని నమ్ముకొని ఎవరో ఒక అమ్మాయి మీ జీవితంలోకి వస్తుంది. అప్పుడు మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటనుకున్నారు? ఏంటి ఎవరు మాట్లాడతలేదు? యూత్ వాళ్ళు అందరూ బీసిపోయారు ఎక్కడికక్కడ. అప్పుడు మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, మీరు ఇచ్చే బహుమానం ఏంటప్పుడు నేను చెప్పనా? మనం ఇచ్చేటువంటి మంచి బహుమానం ఏంటో నేను చెప్పనా? క్యారెక్టర్. ఇంతవరకు నన్ను నేను కాపాడుకున్నానని చెప్తారు చూసారా? అంతకంటే గొప్ప ధన్యత ఏదీ లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఉత్తమమైనటువంటి జీవితం. అలాంటి స్థితిలో యోసేపు ఉన్నాడు కాబట్టి దేవునికి పాత్రగా పనికొచ్చాడు. స్తోత్రం చెప్పండి.
ఇంద్రియ నిగ్రహం కాపాడుకోండి. బైబిల్ ఒక మాట చెప్తుంది, పట్టణమును స్వాధీనపరుచుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు ధన్యుడు. మిమ్మల్ని అర్జెంటుగా బైబిల్ ట్రైనింగ్ కప్పేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇక్కడ మీ అయ్యగారు ఎక్కడున్నారో చెప్పండి, నేను ఆయన బతిమాలైన ఇద్దరు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది కానీ దేవునికి స్తోత్రం. ఏమంటే పిల్లలు, నిజంగా పట్టణమును పట్టుకునే వానికంటే మనస్సును స్వాధీనపరుచుకునేవాడు ధన్యుడు. ఎవరు హీరో? పట్టణాన్ని పట్టుకునేవాడు కాదు. ఎవరు హీరో? సిటీని పట్టుకునేవాడు కాదు. ఎవరు హీరో? 10 మంది మీదకి దెబ్బలాటికి వెళ్ళేవాడు కాదు. తన గుణం మీద కంట్రోల్ ఉన్నవాడు రియల్ హీరో ఇన్ ద వరల్డ్. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. అందరు చెప్దాం హల్లెలూయా. కాబట్టి ఇలాంటి గొప్ప లక్షణాలు యోసేపులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా యోసేపుని దేవుడు దీవించి ఒక అద్భుతమైనటువంటి పాత్రగా పరిచర్యలో వాడుకున్నాడు. మనం ఎలా అవుదాం చెప్పండి. గుళ్ళో ఒకలాగా ఉండొచ్చా? ఒక్కొక్కడు సంఘంలో దేవదూత. హలో, సంఘంలో ఒక్కొక్కడు దేవదూత అండి. ప్రపంచంలోకి వెళ్తాడు ఉంటాడు, మామూలుగా ఉండదు పరిస్థితి. పూర్వకాలంలో సింగరుడు అండి, వాడు కుర్రోడు పాటలు పాడేవాడు. స్టేజ్ మీద ఎరగదీసేస్తాడంట. అహనాధన్యత అంటున్నాడు. నాకు పాటలు రావనుకోండి, దేవునికి స్తోత్రం కలుగును కాక. అయినా నేను పాడితే మీకు రెస్పాన్స్ పాడైపోద్ది, ఎందుకు వచ్చిన గొడవ. మీరు కూడా మంచోళ్ళు, అందుకని పాస్టర్ గారు పాటతో సరిపెట్టుకున్నారు. ఆవిడ ఏదో రకంగా మొత్తం మీద లాగేయారు. అదే నన్ను కనుక పాడమంటే నేను వెనకాల నుంచి భయపడి అసలు తలంచుకున్నాను. నేను ఇప్పుడు ఇదేంటి పల్లవేశారని అంటున్నారు, ఆవిడతో సరిపెట్టుకుంటే నన్ను పాడమంటే ఏముంటుంది పరిస్థితి అని. నన్ను ఒక ఆవిడండి అలాగే బుర్ర తినేసి ఒక సంఘంలో అత్తమాను వాక్యం చెప్పడానికి వెళ్ళివ్వండి, ఎదరలేని కూర్చునేదండి ఆవిడ. ఏమంటే సువార్తమ్మ గారు, ఈ నీది కాదు, సోనరాజు గారు ఎంత చెప్పిన నీది కాదు, అమ్మ నన్ను వదిలేతాలంటే ఈ పట్టు పాడవా అంది. ఇంకా బాధపడలేక ఒకసారి నేను సరే ఇంకేం చేస్తామని చెప్పేసి చూసి ఇంకా తట్టుకోలేక ఏమండి అదే ఆ రోజు అన్నాను. వెంటనే ఆపే ఈరోజు అందంటే నిజం. మళ్ళీ అడగలేదు, మధ్యలో అర్థమైపోయి అనుకుంది పాపం. బాబా ఫోన్లే అయిందేదో అయిపోయింది, వాక్యం చెప్పేయండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మన స్థితిగతులు ఆశీర్వాదకరంగా ఉంటే, మన క్యారెక్టర్స్ బాగుంటే దేవుడు దీవిస్తాడు. ఏమండి, కల్వరి చర్చ్ యూత్ మీ అందరినీ నేను తమ్ముడు, మీలో ప్రతి ఒక్కరిలో ఒక యేసేపును మన ప్రజలు చూడాలి. ఈ రాత్రి కేవలం ఈ పండుగతోనే మీ బాధ్యత ఆగిపోకుండా నీ కుటుంబంలో, నీ వీధుల్లో, నీ సంఘంలో, నీ పరిచర్యలో నువ్వు బాధ్యత కలిగిన ఒక యోసేపులా తయారైతే నిన్ను బట్టి భారతదేశమంతా బాగుపడిపోద్ది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చెడ్డ స్నేహాలకు వెళ్ళకండి ప్లీజ్. దూరంగా ఉండి చదువుకుంటున్నా, ఎక్కడ ఉంటున్నా, ఇల్లు దాటి బయటికి వెళ్తున్నా చెడ్డ స్నేహాలకు వెళ్ళకండి. కొంతమంది ఊళ్ళో బాగానే ఉంటారు. హలో, ఊరు దాటితే తెలుస్తుంది పరిస్థితి. మా తణుకులో పాస్టర్ గారికి సినిమా చూడాలనిపించిందంటే ఏం చెప్తాం, అబ్బాయి ఏం నవ్వునవ్వాడని బయట కూర్చుని. నిజమండి, మా తణుకులో ఓ పాస్టర్ గారికి సినిమా చూడాలనిపించిందంట. మన ఓడి ఏం చేశాడో చెప్పనా, తణుకులు స్తోత్రం చెప్పండి. ఆవిడకి మొత్తం ప్రపంచం అర్థమైపోతుంది. ఆవిడ బాగా గమనించండి. నిజమే, ఏం చేశాడంటే తణుకులో అయితే ఏమండి అందరికీ తెలిసిపోద్దని ఏం చేశాడు చెప్పనా, రాజమండ్రి వెళ్ళి సినిమా చూశాడంట. రాజమండ్రి వెళ్ళి సినిమా చూస్తే ఏమైందో చెప్పనా, మధ్యలో లైట్లు వేస్తారంట కదా, పక్కన ఉన్న విశ్వాస్ ప్రైజ్లాడి చెప్పింది. ఆయన ఏకంగా కిలకిల్లాడిపోతున్నారు. వెనకాల ఎవడో ఒక ఆయన చెప్పండి, పక్కన ఉన్న విశ్వాస్ ప్రైజ్లాడి చెప్పింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? వీళ్ళిద్దరికి మధ్యలో శాంతి ఒప్పందం జరిగింది. ఏంటది చెప్పండి, నేను చెప్పనా, నువ్వు చెప్పుకో నేను చెప్పను. అయిపోయిందా? వీళ్ళిద్దరూ సినిమా నుంచి తిరిగి వచ్చేస్తుంటే రాజమండ్రిలో గొప్ప తగిలేసిందంట. ఎవరికే? పాస్టర్ గారికి కాదు, ఈవిడికి. విశ్వాసకి గట్టి గొప్ప తగిలేసింది, కుట్లేసారు. ఆదివారం మందిరానికి వెళ్ళి మై కట్టుకుంది. ఇప్పుడు ప్రభునామానికి స్తోత్రాలండి, అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. నేను చేయకూడదు తప్పు చేసేసాను, సినిమాకి వెళ్ళిపోయాను, గొప్ప తగిలేసింది. అయినా ఇంకా మీరు ఏం చెప్పమంటారు పరిస్థితులు. కొంతమంది అనుకుంటారు రహస్యంగా చేస్తే, రహస్యంగా దాస్తే, రహస్యంగా ఉంచితే అవి రహస్యంగానే ఉండిపోతాయి అనుకుంటారు. 2 విషయాలు చెప్తాను మీకు. ఒక మనిషి విషయంలో కానీ దేవుడి విషయంలో కానీ మనకు ఎంత క్లారిటీ ఉండాలంటే, ఇప్పుడు నాకు యోసేపు మంచి మిత్రుడు కదా, నేను తనకు తెలియకుండా నా పర్సనల్ లైఫ్లో రహస్యంగా ఏదైనా తప్పు చేశాను అనుకోండి, అది ఆయనకు చెందిందంటే 1 దేవుని దగ్గర ఒప్పుకోవాలి, 2 మనిషి దగ్గర కూడా ఒప్పుకోవాలి.
మనకు లోకంలో ఎంత తెలివైనటువంటి వ్యక్తిత్వం నేర్పిస్తారంటే మనుషుల దగ్గర ఒప్పుకుంటే, వినాలి, మనుషుల దగ్గర ఒప్పుకుంటే అవి తప్పు చెప్పండి, తర్వాత మనం లోకువైపోతాం, అవి అలాగే ఉంచేయాలనుకుంటారు. కానీ బైబిల్ చెప్తున్నది కష్టమైన, ఆడు కొట్టేసిన, తిట్టేసిన, జరిగినటువంటి దాన్ని బట్టి ఖచ్చితంగా ఒప్పుకొని విడిచిపెడితే అక్కడ దేవుడు ఆనందిస్తాడు. మీకు ఇంకో విషయం చెప్తాను. అయ్యగారు, ఒకవేళ నిజంగా యోసేపు దగ్గర నేను ఏదైనా తప్పు చేశాను, ఒప్పేసుకుంటే యోసేపు దృష్టిలో నేను లోకువైపోతానేమో, లోకువైపోయినా సరే ఒప్పుకోవాలి, తర్వాత దేవుడు దీవిస్తాడు. వందనాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు విషయం చెప్తాను. మేమిద్దరం బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు మాకు జనార్దన్ బాబాయ్ అని ఒక ఆయన ఉండేవాడు అన్నమాట. వినాలి, దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ఎప్పుడైనా చెప్పానో లేదో నేను ఇంతకుముందు, ఏమండి సరిగ్గా అన్నారు, మా బ్యాచ్ ట్రైనింగ్ అయిపోయింది, మొత్తం శుభ్రంగా ఒక మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోండి, పరిశుద్ధాత్మ వస్తే కానీ సర్టిఫికెట్ ఇవ్వనివ్వనివ్వరు. ఇప్పుడేమో సింపుల్గా పట్టుకొచ్చేస్తున్నారు పాస్టల్ సర్టిఫికెట్, ఇది ఏం చెప్తామో మాకు తెలుస్తలేదు. అప్పుడు వెంటనే అందరం మోకరించి ప్రార్థన చేస్తుంటే అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు, కానీ మా దాంట్లో ఒక ఆయన మీదకి వస్తలేదు, జనార్దన్ అని. ఒరే బాబా, నీకు దండంరా, నీకు ఇప్పుడు సర్టిఫికెట్ మాకు మానేస్తారు. ఏనంటే కుర్రాళ్ళు, ఏమైందో చెప్పరా బాబు అంటే, ఏమో నాకు తెలుస్తలేదు అన్నాడు. ఒరే, పర్సనల్గానే గట్టిగా ప్రార్థన చేసుకోమంటే చర్చ్ పైకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నాడు. అట్టి బాబోయ్, ఇప్పుడే వస్తానని వాళ్ళ సొంతూరు వెళ్ళాడు. వినాలి, ఎక్కడికి వెళ్ళాడు? సొంతూరు వెళ్ళాడు. సొంతూరు వెళ్ళి ఏమండి మరలా సాయంత్రానికి వచ్చేసాడు. తర్వాత మరుసటి రోజు ప్రార్థన చేసుకుంటే దేవుడు బలంగా దర్శించాడు. స్తోత్రం చెప్పండి. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నాకు పెద్ద డౌటు, ఊరు వెళ్ళాడు, వచ్చాక పరిశుద్ధాత్మ వచ్చింది, ఊరు వెళ్ళాడు, వచ్చాక పరిశుద్ధాత్మ వచ్చింది, ఊళ్ళో ఏం జరిగిందని చెప్పి అడిగాను. అప్పుడు చెప్పాడు, ఏంటి బాబాయ్ ఊరెళ్ళి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిందంటే, ఏమీ లేదురా, ఇంతకుముందు పాల వ్యాపారం చేసేవాడిని. తమ్ముళ్ళు విన్నారా? ఇంతకుముందు పాల వ్యాపారం చేసేవాడిని, నీళ్ళు కాదు, ఇక్కడ మిస్ అయిపోయావు నువ్వు, వినాలి బాగా గమనించండి. పాల వ్యాపారం చేసేవాడిని, పక్కోడు తెపాలు బాగుందని తెచ్చేసాడంట. రైతులు ఇంటికాడ ఇత్తడి తెపాలు బాగుందని తెచ్చేసాడు. తెచ్చేసి 20 ఏళ్ళు అయిపోయింది తెపాలు అట్టుకుని. పట్టుకొచ్చి ఇత్తడి సామానులు కలిపేసింది వాళ్ళ ఆవిడ, అటుకు మీద ఎట్టేసింది, సరిదేసింది. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మదేవా నా మీదకి రావా, పరిశుద్ధాత్మదేవా నా మీదకి రావా అంటే తెపాలు ఇటు అటు ఊగుతుందంట. నన్ను తీసే తర్వాత వస్తాడు, నన్ను తీసే తర్వాత వస్తాడు. ఇంటికి వెళ్ళి పరిగెత్తుకున్న రైతుల దగ్గర ఒప్పుకుని తెపాలు ఇచ్చేసాడంటే. రహస్య జీవితాలు దేవుని సంధిలో కడగబడాలండి. స్తోత్రం చెప్పండి. లేదా సీక్రెట్ లైఫ్ అలా ఉండిపోయిందనుకో, ఏదో ఒక రోజున అది ఓపెన్ అయితే మీ అమ్మా నాన్న గుండె పగిలితే, నిన్ను కట్టుకున్నోళ్ళు గుండె పగిలితే, లేకపోతే నిన్ను బాగా నమ్మినటువంటి స్నేహితుల గుండె పగిలితే అప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది. అప్పుడు ఒకవేళ నువ్వు 100 రకాల ముండి సమాధానం చెప్పి గెలిచేసిన అది జయ జీవితం కాదా? సో లుక్ ఎట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అలా చూడకపోతే చప్పట్లు కొట్టచ్చు కదా. స్తోత్రం. కాబట్టి మన యవనస్తులందరూ ఒక్కొక్క యోసేపు లాగా తయారు కావాలి. మంచిది. నెక్స్ట్ ఇంకెవరి గురించి చెప్పాను నేను? చెప్పమంటారా మానేయమంటారా? సమయం ఎంత అయిందంటే 10 గంటల 15 నిమిషాలు అయింది. మరి అమ్మగారి దగ్గరికి వచ్చాం. మరి అమ్మగారి దగ్గర ఏమైనా కొన్ని విషయాలు నేర్చుకుందామంటారా వద్దంటారా? నిజాలు మాట్లాడండి. ఎందుకు వచ్చింది పైకోటి లోపల వద్దా? దేవునికి స్తోత్రం కలుగుని కాక. చెప్పండి, వద్దు బాబు ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాను, వదిలేయండి అని వాళ్ళ చేతుల పైకి ఎత్తే స్తోత్రం చెప్పేయండి. సాకూరు సంఘస్థులు టాప్ అంటే నిజంగా దేవునికి స్తోత్రం. వాక్య ప్రేమికులు మీరు. ఇప్పుడు మీకు విషయం చెప్తాను చూడండి. దేవుని వాక్యం తీయండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఇప్పుడు ఎవరండి? 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత, ఆగండి ఒకసారి అనండి అందరూ నాతో సారి. ఆ దూత, అందరూ చెప్పండి. ఆ దూత లోపలికి వచ్చి, ఏ లోపలికి? గది లోపలికే. కానీ నేను సేవకుండి కదా, ఆ రకంగా అరవచ్చునా మీద నువ్వు? దేవునికి స్తోత్రం కలుగును కాక. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. కనీసం పక్కన ఏదో కథ అంతా అండి అనే మాట తగిలించి పాస్టర్ గారండి గది లోపలకండి అన్నారనుకో, బాగుంటుంది కదా. నీ పక్కన మా పాస్టర్ గారు కూర్చుంది. అప్పుడు ఆవిడేమంటుంది? విశ్వాసే అండి అంటలేదు, నేను ఎందుకు వచ్చిన గొడవని వదిలేస్తే నేను ఏమైపోతాను చెప్పు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఊరికి నవ్వుతాకంటున్నాను, వినండి బాగా అర్థం చేసుకోండి.
వాక్యం ఎంత గొప్పదండి. అంటే ఇప్పుడు మీకు విషయం చెప్తాను, అమ్మాయిలందరూ గుర్తుపెట్టుకోండి. సంఘాల్లో ఉండేటువంటి నా ప్రియ చెల్లెళ్ళు, మిమ్మల్ని బ్రతిమలాడి చెప్తాను నేను. మరియ గదిలోనికి ఎవరు రాగలుగుతున్నారండి? మరియ గదిలోకి ఎవరు రాగలుగుతున్నారు? యోసేపు మదిలోకి ఎవరు రాగలుగుతున్నారు? ఏ యవనస్తుడి మదిలోకి దేవుడు రాగలుగుతాడో అతడు ఆశీర్వదించబడతాడు. ఏ చెల్లి గదిలోనికి దేవుడు రాగలుగుతాడో ఆమె దేవుని చేత దీవించబడుతుంది. మరియ గది ఎవరికి కనెక్ట్ అయింది ఇప్పుడు చెప్పండి? మరియ గది ఎవరికి కనెక్ట్ అయి ఉంది? పరలోకానికి. పరలోకానికి. మన గది ఎక్కడుంది? గది చెప్పండి. మనకు 2 గదులు ఉన్నాయి. త్వరగా చెప్పండి. మనకు 2 గదులు ఉన్నాయి. ఎక్కడ? 1 ఇక్కడ, 2 ఇక్కడ. ఈ గది చెప్పరా? ఈ గది పరలోకానికి కనెక్ట్ అయి ఉండాలా? చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి? మనకి పరలోకానికి కనెక్ట్ అయ్యి. డూ యూ యూజింగ్ సెల్ ఫోన్స్ ఇన్ ద చర్చ్? ఎనీబడి? హలో ఫ్రెండ్స్, చదువుకున్న పిల్లలు మీరేం తెలియనట్టు అమాయకంగా కూర్చోకండి. చెప్పండి, ఎనీబడి ఇన్ ద చర్చ్? డూ యూ యూజింగ్ సెల్ ఫోన్స్ ఇన్ ద చర్చ్? ఆర్ డూ యూజింగ్ సెల్ ఫోన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్? అంటే మీకు తెలిస్తే మళ్ళీ గుండె ఆగిపోయి చచ్చిపోతారు మీరు. అందుకని కొన్ని మాటలు ఇంగ్లీష్లో చెప్తున్నాను, అది ఆగండి. చెప్పండి, ఎనీబడి ఇన్ ద చర్చెస్ డిజిటల్ ఫోన్ వాడుతున్నారా? నెట్ కనెక్ట్ చేస్తున్నారా? నెట్ ఆపేస్తున్నారా? మీకు విషయం చెప్తాను, మీ పిల్లలు మీకు తెలియకుండా నెట్ ఆపేస్తున్నారు, బయటికి వెళ్ళాక నెట్ కనెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు అన్నారు. స్నేహాలు చాలా జాగ్రత్త. స్నేహాలు చాలా జాగ్రత్త. ఆడపిల్లలు కూడా, మనం కూడా మంచి ఫ్రెండ్షిప్ చేయాలి కదా. ఏంటి మాట్లాడరు ఎవరు? మా తణుకులో విచారకరమైన సంగతి ఏంటంటే మొన్నటిదాకా అబ్బాయిలు తాగేసేవారు, ఇప్పుడు అమ్మాయిలు తాగేస్తున్నారు. అక్కడ ఏం చేయాలి తెలియదు. మందు ఏంటంటే ఎంటర్ అన్నానంటే నేను ఏమన్నాను? ఏమంటే బాగా గమనించండి, ఆలోచన చేయండి, చాలా జాగ్రత్త. స్తోత్రం చెప్పండి. చెడ్డ స్నేహాలు జీవితాన్ని దుర్జన పరిహర్తవ్యౌ విద్యాలంకృతోపి సన్ మణినాభూషిత్ సర్ప కిమసౌన భయంకర. ప్రతిరోజు వింటూ ఉంటాను, మీరు గుళ్ళో వేస్తూ ఉంటుంది ఏదో గీత. నా రాత మారిపోద్దు. ఈవిడ మొత్తం నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి చితక్కొట్టేసి దాకా ఊరుకునేలేదు. చెప్పండి, స్తోత్రం. దుర్జన పరిహర్తవ్యౌ విద్యాలంకృతోపి సన్ మణినాభూషిత్ సర్ప కిమసౌన భయంకర అంటాడు. దుర్జన పరిహర్తవ్యౌ. ఒక దుర్జనుడైనటువంటి వ్యక్తితో, దుర్మార్గుడైనటువంటి వ్యక్తితో సహవాసం చేస్తే, స్నేహం చేస్తే, అర్థమైందా? బాగా గమనించండి. ఆ తర్వాత విద్యాలంకృతోపి సన్. ఒకవేళ నువ్వు స్నేహం చేస్తున్నటువంటి వ్యక్తి విద్యావంతుడైనా, అందగాడైనా, గొప్పవాడైనా, వాడు దుర్మార్గుడైతే ఆ స్నేహం ఎలాంటిది అంటే భయంకరమైనటువంటి మాట చెప్తాడు. ఏమన్నా చెప్పను, ఎంత వరస్ట్ పదజాలం వాడి చెప్తాడు అంటే భయంకరమైనటువంటి మణినాభూషిత్ సర్ప. అర్థమైందండి? మణి అనే మాట తెలుసు కదా మీకు, అందుకే మన వాళ్ళు నాగమణి అని పేరెడుతూ ఉంటారు కదా. మీరు బాగా చెప్పండి, ఎక్కడున్న నాగమణిలు నేనేమో అంటలేదు బాబా, బాగా గమనించండి. పావుని ఎత్తి మీద ఏముంటుంది? అండి వచ్చేసింది మొత్తం మీద. చెప్పండి, పావుని ఎత్తి మీద ఏముంటుంది? ఆ రోజు ఆడెవడో నాకు మణికి చెద్ద, నాకు మణికి చెద్ద, నాకు మణికి చెద్దని పావుని దగ్గరికి వెళ్ళి కూర్చున్నారంట. చూసో కాటు వేసింది. ఏమైంది? చచ్చూరుకున్నాడు. అందుకని దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుంది. కాబట్టి బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ వైపుకు వెళ్ళొద్దు. మొదట ఉన్న ఆకర్షణ చాలా బాగుంటుంది, తర్వాత జీవితం తగలడిపోద్ది. అమ్మ నాన్న నెత్తి నోరు బాదుకు నేడుస్తున్న దినాలు, కుటుంబాలు వీధుల్లో పడుతున్నటువంటి దినాలు. అవసరంలే. మొదట చాలా ఆకర్షణ అనిపిస్తుంది జీవితం. అండోయ్, ఆఫ్రికా దేశంలో ఒక యానిమల్ ఉంటుంది, దాని ఖరీదు ఇంచుమించు 10 లక్షల మాట. ఆ 10 లక్షల జంతువుని వీళ్ళ వేటాడడానికి ఏం చేస్తారంటే, ఒక అందమైనటువంటి అది తినేటువంటి ఇంత రాగి ముద్ద లాంటి భోజనం పెడతారు దానికి. రాగి ముద్ద లాంటి భోజనం వినాలి. రాగి ముద్ద లాంటి భోజనం పెడితే వేటగాళ్ళు ఇది వచ్చి తేలికగా దొరికిన ఆహారం కదా అనుకుని తినడం మొదలు పెడతాడు సువర్ణరాజు గారు. మధ్యలో ఏం చేస్తారంటే విషం పూసినటువంటి బ్లేడ్స్ పెడతారు మధ్యలో.
విషం పూసినటువంటి బ్లేడ్ ముక్కలు పెడతారు. ఇది ఆ ముద్ద తినేటువంటి క్రమంలో తెలియకుండానే దాని నాలుక కట్ అయ్యి నాలుకలో నుంచి బయటకు వచ్చినటువంటి రక్తం ఈ ముద్దలో ఉన్నటువంటి విషానికి గురవుతూ ఉంటుంది. దానికి తెలియని సంగతి ఏంటి? నేను ఒక అద్భుతమైనటువంటి ముద్దను తింటున్నాననే భ్రమలో ఉంటుంది తప్ప లోపల ఉన్నటువంటి భయంకరమైనటువంటి విషయం తన బ్లడ్లోకి వెళ్తుందని తెలియదు. చివరికి తిని తిని అక్కడ పడిపోతుంది. ఇప్పుడు ఆ వేటగాడు తీసుకెళ్తుంటే జీవితం ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా పడి ఉంటుంది. చాలా జాగ్రత్త ప్రియ చెల్లి, చాలా జాగ్రత్త ప్రియమైన తమ్ముడు. వన్స్ అలాంటి భయంకరమైన పరిణామాలు ఏమైనా నీ జీవితంలోకి వస్తే డ్యామేజ్ అయిన లైఫ్ని మరలా బాగు చేయడం అంత తేలికైన సంగతి ఏమి కాదు. కాదు కాదు. బి కేర్ఫుల్, బి కేర్ఫుల్, బి కేర్ఫుల్. మరియ గదిలో పరలోకానికి తప్ప ఈ లోకానికి చోటు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో, చప్పట్లు కొడుతూ పాడదాం, చప్పట్లు కొడుతూ. ఆ లిల్లమ్మకు మైక్ ఇవ్వండి. స్వరమెత్తి పాడదాం. నీవు తప్ప నాకు ఈ లోకంలో, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. వందనాలండి. మిమ్మల్ని నమ్ముకోవడం నాదే తప్పు. నేను అనుకున్నాను పుట్టింటి సంఘం అన్నాను కదా, మీరు ఏమన్నా శరణం అందిస్తారేమో అని. తప్పు అయిపోయింది సార్, మీ పొరపాటు ఏమీ లేదు. నేను అందుకున్న శరణం చూసి వాళ్ళు వచ్చేసారు పాపం, వాయిద్యాలు వాయించేద్దామని. మీరు ఎంత దారుణం అంటే ఆ పాట నాకు అలా వదిలేసి మీరు తాయితీగా కూర్చున్నారు. ఏమన్నా న్యాయంగా ఉందా? స్తోత్రం చెప్పండి. ఎనీవే, మనలో యేసుకు తప్ప, చెప్పండి త్వరగా చెప్పండి. అమ్మాయిలకు బాగా చెప్తున్నాను, మీలో యేసుకు తప్ప ఎవరికి చోటు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, కొంతమంది ఎలా అంటే ఈ రోజుల్లో చెప్తున్నటువంటి మాట ఏంటంటే లవ్ మ్యారేజ్ తప్ప అని. నీకు అంత కంగారు ఎందుకు? మీ అమ్మ నాన్న ప్రార్థన చేస్తారు, సేవకులు ప్రార్థన చేస్తారు, వెయిట్ చేయి, దేవుడు దీవిస్తాడు. మీకు విషయం చెప్తాను, ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాన్ని పాడు చేసుకోవడం కంటే పెళ్లి చేసుకుని ప్రేమించి చూడు, జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. పెళ్లి చేసుకున్న వచ్చిన వాళ్ళని ప్రేమించు, జీవితం చాలా ఆశీర్వాదకరంగా అద్భుతంగా ఉంటుంది కదా. మరి ఇవన్నీ చెప్పాలిగా యూత్ క్రిస్మస్లో. నా మనసులో ఉన్న భారం చెప్తున్నాను. ఒకటి, మరియ గది పరలోకానికి. బ్రదర్ మీరు వెళ్ళి చక్కగా కూర్చోండి. మీరేం కంగారు పడి వచ్చేసారు, నేనేం ఊరికి నేనేం పాడను, మనకంత లేదు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. పరలోకానికి కరెక్ట్ అయి ఉండండి. రెండు వస్తే మీ 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 మైండ్లోకి లేదా మీ పర్సనల్ లైఫ్లోకి గబ్రియేలు దేవదూత లాంటి ఆ హోలీనెస్ ఉండాలి. మంచి స్నేహితులతో ఉండండి, తప్పులేదు. మిమ్మల్ని వాక్యం చదవమని వాళ్ళతో స్నేహం చేయండి, తప్పులేదు. ప్రార్థన చేసుకునేమని వాళ్ళతో స్నేహం చేయండి, తప్పులేదు. అంతేగాని నీకు తెలిసి నీ జీవితం ధ్వంసమైపోద్దైనా సరే ఆ స్నేహాలకు వెళితే అందుకన్నారా మీ అమ్మ నాన్న? అందుక పెంచారాళ్ళు. సరిగ్గా టైంలో తల్లిదండ్రులు నీకు విలన్స్లా కనపడతారు వాళ్ళు. ఎంత విచారమైన సంగతి. ఒక అడవిలో కుందేలు పిల్లలు ఉంటాయి కదా, తెలుసా మీకు? ఆ తల్లి మొత్తుకుని చెప్పిందంట, నెత్తి నోరు, ఒరే అడవిలో సింహం తిరుగుతుంది బయటకు వెళ్ళకండి, అడవిలో సింహం తిరుగుతుంది బయటకు వెళ్ళకండి. ముగించేయమంటారా? వద్దులేండి. లెండేంటి అంటే అదేదో మళ్ళీ నాకు రాయితీ ఇచ్చినట్టు. స్తోత్రం చెప్పండి. ఆ తల్లి రోజు చెప్తుందంట కుందేలు పిల్లలకి, అడవిలోకి వెళ్ళకండి,
సింహం తిరుగుతుందని. 2 కుందేలు పిల్లలు ఏం చేసినాయి చెప్పనా? మా అమ్మ అలాగే చెప్తుంది అనుకుని వెళ్ళిపోని. ఎక్కడికే? అడవిలోకి వచ్చేసింది. వెంటనే సింహం చూసింది, చంపేసింది. తిందామని గట్టు మీద ఎట్టుకుని, నేను మొహం కడుక్కుని వస్తాను నీటిలోకి వెళ్ళి ఇటు కాపలా ఉండమని నక్కన కాపలా పెట్టిందట. అర్థమైందా? సింహం నేను వెళ్ళి చెరులో మొహం కడుక్కుని వస్తాను, ఈ 2 కుందేలు పిల్లలకి కాపలా ఉండమని నక్కన కాపలా పెట్టింది. అర్థమైంది? సింహం మొహం కడుక్కోవడానికి వెళ్ళింది, మనుషులు మొహాలు కడుగుతలేదు. తెలుసా మీకు ఆ సంగతి? నిజం, పొద్దున్నే బ్రష్ చేయట్లేదు, దరిద్రం. చీ ఏంటి ఎన్నింటికి బ్రష్ చేస్తున్నావు నువ్వే? మళ్ళీ ఇంకొకరిని చీ అనకో. ఏమండి చెప్పండి ఒకసారి. కొంతమంది సరిగ్గా బ్రష్ చేయట్లేదు భారతదేశంలో. ఇప్పుడు చెప్పండి పరిస్థితి ఎలా ఉందో. నీట్గా ఉండాలి. స్తోత్రం చెప్పండి. సరే, ఈ సింహం పైకి వచ్చేలోపు నక్క దగ్గర ఎట్టింది కదా, అది మహా పక్కా నాన్ వెజిటేరియన్. అది ఎవరో నక్క. అందుకని అదేం చేసిందంటే, అజ్జి బాబో ఇంత మంచి ఫుడ్ బాగుందో ఎదురుకుండానని ఈ 2 కుందేలు పిల్లలు ఉన్నాయి కదా, చెవులు తినేసిందంట. ఎన్ని చెవులు? 4 చెవులు తినేసింది. బాడీలు అలా ఉంచేసింది. ఇప్పుడు సింహం పైకి వచ్చిన తర్వాత దీని చెవులే అని అడిగింది. ఎవరిని? ఇలాంటివి బాగానే అంటారు. నక్కని చెవులే అని అడిగితే ఇప్పుడు నక్క ఏముందో చెప్పనా? ఐ డోంట్ నో. కొంతమందికి సింపుల్ ఆన్సర్, నాకేం తెలుసు. ఈ పదం మీద జీవితం బతికేస్తారు కొంతమంది ఆడవాళ్ళు. నాకేం తెలుసు, ఐ డోంట్ నో. సింపుల్. ఏమంటే బాగా గమనించండి. అప్పుడు సింహం అందంట, వీళ్ళ అమ్మని తీసుకురా వెళ్ళండి. ఆ కుందేలు పిల్లల తల్లిని తీసుకొచ్చారు. ఇంతకీ ఓ ప్రశ్న అడిగింది సింహం. నీ కుందేలు పిల్లలకి చెవులు లేవని నక్క చెప్తుంది, ఉన్నాయని నేను చెప్తున్నాను. నీ పిల్లలకు చెవులు ఉన్నాయా లేదా? కన్నీళ్లతో ఆ తల్లి విగత జీవులుగా పడినటువంటి ఆ 2 కుందేలు పిల్లల వైపు చూసి, నా పిల్లలకు చెవులు లేవు, నా పిల్లలకు చెవులు లేవు. చెవులు ఉండుంటే ఈరోజు వాటి జీవితం ఈ రీతిగా ఉండేది కాదని, చేయడానికి ఏమీ లేక, చేత కాక ఓ తల్లి హృదయంలో బాధపడుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. సగం దూరం వెళ్ళాక నక్క అడిగింది, నువ్వెందుకు అబద్ధం చెప్పావు? నీ పిల్లలకు ఉన్నటువంటి చెవులు నేనే తినేశాను. అప్పుడు ఆ తల్లి చెప్తుంది, లేదు, నా పిల్లలకు చెవులు ఉండుంటే ఈరోజు ఆ మరణం వాటికి వచ్చి ఉండేది కాదు. రోజున చాలామంది యవనస్తులకు చెవులు లేవు. చాలామంది యవనస్తులకు చెవులు లేవు. అమ్మా నాన్న మాట వినే చెవులు లేవు. భారంతో దైవ సేవకులు చెప్పే మాట వినే చెవులు లేవు. జీవితాలు భయంకరంగా పాడవుతూ ఉన్నాయి. జీవితాలు భయంకరంగా పాడవుతూ ఉన్నాయి. ఈ రోజైనా మరి ఎలాంటి చెవులు? వాక్యాన్ని వినే చెవులు, దేవుని మాట వినే చెవులు, వర్తమానాన్ని వినే చెవులు నీ జీవితంలో ఉండగలిగితే, యూ హ్యాడ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ ద వరల్డ్. యూ హ్యాడ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. ఒక తిరుగులేని భవిష్యత్తు నీకు ఈ ప్రపంచంలో ఉంది. నీకు ఈ ప్రపంచంలో ఉంది. ఎనఫ్. జరిగింది చాలు. ఇప్పటికి నష్టపోయింది చాలు. ఇప్పటికి దారి తప్పింది చాలు. ఈ రాత్రైనా ప్రభు సన్నిధిలో హృదయం పగలగొట్టుకొని గుండె లోపల కన్నీళ్లతో, యేసయ్యా, సేవకుడు చెప్పింది నిజమే, నాకు చెవులు లేవు, దయచేసి మాట వినే చెవులు ఇవ్వు ప్రభువా, నీ కోసం బ్రతికేస్తాను, మిగిలిన జీవితం అంతా నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానని మీరు ప్రభు సన్నిధిలో మీ జీవితాన్ని ఇవ్వగలిగితే, కృపగల దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. కన్నీళ్ళు విడిచే మీ అమ్మ, బాధపడే మీ నాన్న ఓ 10 సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతారు. వాళ్ళు అనవసరంగా మరణం అయిపోకుండా అట్లీస్ట్ ఒక 10 ఏళ్ళు నీ తల్లిదండ్రులు ఎక్కువ బ్రతుకుతారు. బెటర్ టు టర్న్ టు ద లార్డ్ లైక్ ఎస్ జోసెఫ్. బెటర్ టు టర్న్ టు ద లార్డ్ లైక్ ఎస్ మేరీ. ఓ గదిలో ఉన్న మరియల, ఓ
మంచి మదిని కలిగిన యోసేపుల మనం యేసు వైపు తిరిగితే పరలోకం నీ ఇంట్లోకి వస్తుంది. పరలోకం నీ ఇంట్లోకి వస్తుంది. నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీ ఇల్లంతా పండగ చూస్తావు, నీ ఒళ్ళంతా పండగ చూస్తావు. నీ ఇల్లంతా పండగ చూస్తావు, నీ ఒళ్ళంతా ఆత్మతో నింపబడి అద్భుతమైన పండగ చూస్తావు. Turn to the Lord. తలలు వంచి కళ్ళు మూసుకొని తలలు వంచుకుందాం, మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన యేసయ్య, నా మంచి యేసయ్య, నాకు చెవులు లేవేసయ్య. నాకు చెవులుండుంటే నా జీవితం ఇలా అయిపోయి ఉండేది కాదు ప్రభువా. నీ స్వరం వినే చెవులు ఇవ్వవా యేసయ్య. ఈ క్రిస్మస్ పండుగలో నాకు ఒక మంచి బహుమతిగా నీ స్వరం వినే చెవులు ఇవ్వండి యేసయ్య. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, దేవుని స్వరం వినే చెవులు నీకు వస్తే, దేవుని స్వరం వినే కృప నీకు దొరికితే, దేవుని స్వరం వినే ఆ పట్టుదల నీలో పెరిగితే నీ బ్రతుకు మరలా బాగుపడిపోతాయి. మోడు బారిన జీవితాలు చిగురించిపోతాయి రాత్రి. మూడు బారిన జీవితాలు చిగురించిపోతాయి. అన్నా, ఈ రాత్రి సూటిగా తేటగా దేవుడు నాతో మాట్లాడాడు. నాతోనే అన్నా నాతోనే ప్రభువు మాట్లాడాడు. నా జీవితంతో నా దేవుడు మాట్లాడాడు. నీ హృదయం పగిలితే, నీ నేత్రం తెరవబడితే ఈ రాత్రి నా జీవితాన్ని యేసయ్యకు అంకితం చేసుకుంటాను అనుకున్నా ఏ తమ్ముడు చెల్లి ఇక్కడున్న ఈ యూత్ క్రిస్మస్లో మీరున్న స్థలంలో లేచి నిలబడండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఏ తమ్ముడు చెల్లి, ఏ యవనస్తురాలైనా, ఏ యవనస్తుడైనా దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితం అలాగే ఉంది, ఈ రాత్రి నుండి నా జీవితాన్ని నేను యేసయ్యకి ఇస్తాను అనుకున్నా ఏ తమ్ముడు చెల్లి ఉన్నా మీరున్న స్థలంలో నిలబడండి. నువ్వు చూడాల్సింది మనుషుల వైపు కాదు, నీ చుట్టూ ఎవరు చూస్తున్నారో అనే స్థితి వైపు కాదు, యేసు వైపే. అందుకని ఈ రాత్రి నుండి నా జీవితాన్ని ప్రభుకు అంకితం చేసుకుంటాను అనుకున్నా ఏ తమ్ముడు చెల్లి ఉన్నా నిలబడండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ఈ రాత్రి మా ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు సంతోషంతో ఏర్పాటు చేసుకున్నటువంటి క్రిస్మస్లో నిజంగా నేను మాట్లాడింది ఏది లేదు ప్రభువా. నన్ను పూర్తిగా నువ్వు స్వాధీనం చేసుకున్నందుకు వందనాలు. వినబడిన సంగతులు యవనస్తుల జీవితాల్లో ఒక రూపాంతరాన్ని తీసుకురానివ్వండి ప్రభువా. ప్రభువా మీకు స్తోత్రం. మీరు మాకు మంచి రూపాన్ని ఇచ్చారు. మీరు మాకు ఇచ్చినటువంటి మంచి రూపాన్ని పాపములో మేము పోగొట్టుకున్నాం. ఈ రాత్రి ప్రభువులో రూపాంతరాన్ని ఇమ్మని బ్రతిమలాడుతున్నానయ్యా. నేను రూపం ఇమ్మని అడగట్లేదు, ఆ హక్కు కోల్పోయాను ప్రభువా. నేను రూపం ఇమ్మని అడగట్లేదు, ఆ స్థితిని కోల్పోయాను. రూపాంతరాన్ని ఇవ్వండి ప్రభువా. మా ప్రియ తండ్రి, నిలబడిన మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించండి. మీ కృపాసన్ని తోడుగా ఉంచండి. సంఘాన్ని ఆయత్తపరచండి ప్రభువా. మా ప్రియ తండ్రి భాస్కరవయ్య గారు ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నటువంటి సంఘం ఇది. ఒక్క
ఒక్క యవనస్తుడు తప్పిపోకూడదు ప్రభా. మా ప్రియ తల్లి రూతమ్మ గారు ఎంతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్న సంఘం ఇది. ఒక్క యవనస్తురాలు తప్పిపోకూడదు. మీ బిడ్డలందరూ మీ పాత్రలుగా మార్చబడి మీ కొరకు సంతోషంగా జీవించే ధన్యతనిమ్మని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభువు స్తోత్రం. దయచేసి అందరికి వచ్చండి. పైగా భోజనం తీసుకెళ్ళి అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. యోసేపు జీవితంలో క్వాలిటీ, ఆత్మీయత, యవ్వన వయస్సుని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడో, మరియాతో కలిసి వెళ్ళినప్పటికీ మరియను అవమానపరచకుండా, శారీరకమైన కార్యాలకి సంప్రదించకుండా ఇద్దరు జీవితంలో చక్కటి ఆత్మీయత కనపడుతుంది. ఈ రాత్రి ప్రియ యవ్వనస్తురాలా, చదువుతున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, హై స్కూల్కి వెళ్తున్నావు, డిగ్రీ చదువుతున్నావు, అయితే నీ పరిస్థితి ఎలా ఉంది? ఈ వాక్యాన్ని బట్టి మన అందరం చాలా ఏదో కూటం పెట్టేసుకుని మొక్కుబడి చెల్లి పలహారం తినేసి వెళ్ళిపోవడం కాదు. పాత నిబంధనలో ఉన్న యోసేపు దగ్గరికి వెళ్ళండి ఒకసారి మీరు. ఎవరో యాకోబు యొక్క ముద్దుల కుమారుడు. ఈ యోసేపు ఇద్దరిలో కూడా ఆత్మీయత ఉంది. ఆయన జీవితాన్ని పాడు చేయడానికి సాతాను రూపంలో పోతురు భార్య దగ్గరికి వచ్చినప్పుడు ఏమయ్యాడు? దూరముగా పారిపోయాడంటే ఆయన లైఫ్ ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. అక్కడ తప్పు చేసినప్పటికీ కాదని వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఎందుకంటే పోతీఫరు యొక్క ఇల్లు యోసేపు చేతిలో ఉంది. దేవునికి భయపడ్డాడు. ఈ రాత్రి తేటగా దేవుని దాసులు లాజరస్ బాబు గారిలో నుండి యువకులైన మీ గురించి యోసేపు ద్వారా, యువతులైన మీ గురించి మరియ ద్వారా మనతో ప్రత్యేకంగా మాట్లాడాడు. రాత్రి వినేసి దులిపేసి వెళ్ళిపోవడం కాదు. మీ ఆత్మీయ జీవితంలో మీరు అన్వయించుకోండి, సిద్ధపడండి, లోబడండి, ఆత్మీయతలో కొనసాగండి. ఈ యుక్త వయసులో ఎన్నో సాతాను అగ్నిబాణాల మీదకు వస్తాయి. వాటిని జయించాలి, కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు దేవుడికి ఉపయోగపడతావు. ఎలాగా నడితే అలా నడిచేస్తే ఇష్టానుసారంగా లోకంలో తిరిగితే నీ బతుకంతా చీకటిమయమే, ఉపయోగం లేదు. ఆ విధంగా ప్రభులో జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి అందరూ ఒకసారి. అందరు తలలు వంచండి. ఇంకా ఇప్పుడు అయిపోలేదు, ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వీలైతే ఇంకొక అరగంట కార్యక్రమాలు ఉంటాయి. అంచేత మీరు ఇది క్రిస్మస్ కార్యక్రమం కాబట్టి ఎవరికి కంగారు పడద్దు. అందరు కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తన దాసుని వాడుకున్నారు ఈ రాత్రి మన మధ్య. ప్రేమగల తండ్రి, నీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ దాసుడు లాజరస్ బాబు గారిని మా మధ్యకు మీరు నడిపించి సువార్త సేవ పరిచర్య ఆయనకి ఎంతో ఉన్నా వాటి అన్నిటినీ సమర్థించుకుని మా సంఘంలో ఉన్న యవ్వన బిడ్డలందరూ ఆయనకు కావాలని అడిగినప్పుడు నీ దాసుడు యెషయా మాట్లాడినప్పుడు అవకాశం ఇచ్చి తప్పనిసరిగా వస్తానని చెప్పి ఆయన మాత్రమే కాదు ప్రభా, నీ దాసురాలు మరి కృప
అలాగే తండ్రి లాజర్స్ బాబు గారు మా మంచిగా రావటానికి, ఆ బిడ్డ ప్రార్థన చేయడానికి, ఒక పాట పాడటానికి మీరు కృప చేశారు. ఈ రాత్రి పరిచర్యలో నీవు దాసుడు లాజర్స్ బాబు గారిని వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు. యోసేపులో ఉన్న నీతి, నిజాయితీ, కళ్ళు మూసుకున్నప్పటికీ నీ దర్శనం చూశాడు, నీవు ప్రత్యక్షమయ్యావు. ఈ రోజున యవ్వనస్తులు దర్శనము చూస్తారని యోవేలు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. యుక్త వయసులో, దెయ్యాల కాల్లో, జీవితాన్ని నాశనమైపోయే కాళ్ళ కాదు, దైవ ప్రత్యక్షత కావాలి ఈ రోజున యవ్వనస్తులకి. అలాంటి నడిపింపు మా సంఘంలో ప్రతి యువకుడికి దయచేయండి. మరి అయితే గదిలో ఆమె ప్రార్థనలో ఉండగా ఆమె గదిలోనికి ఒక ఆత్మీయమైనటువంటి దేవదూత ప్రత్యక్షమైంది. ఆమె గదిలోకి ఎవరో ప్రవేశించలేదు ఎప్పుడును, కానీ నీకు ఆమె మార్గం ఇచ్చింది. అందుకే మరి అని నువ్వు ఎన్నుకున్నావు. ఆమె పవిత్రమైన దయకు ప్రాప్తురాలు అని నీ వాక్యం చెప్తోంది. అలాంటి నిన్ను చేర్చుకుని నీ దర్శనాలు చూసే యోగ్యత మా సంఘంలో ప్రతి యవనస్తురాలకి దయచేసి, వాళ్ళ కాలేజ్ అయినా, హై స్కూల్ అయినా, వాళ్ళు ఏ కాలేజీలో చదువుతున్నా నీ కంట్రోల్లో ఉండి ప్రార్థించి, వాక్యాన్ని పఠించి, నీ యందు భక్తి భయము కలిగి నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా తీర్చబడి నీలో కొనసాగే భాగ్యమును దయచేయండి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి విని ఇంటికి వెళ్ళిద్దరు మర్చిపోవడం కాదు, నేను యోసేపులే బ్రతకాలి, నిజాయితీగా, కరెక్ట్గా అని ప్రతి యవనస్తుడికి, నేను మరియవలేనే బ్రతకాలి, దేవుడే నా గదిలోకి రావాలి అనే ప్రేరేపణ యవనస్తురాల్లో కలిగి అలాంటి పద్ధతిలో జీవించే కృప చేయండి. నీ దాసుడు రాజస్ బాబు గారిని పరిచర్యలో మీరు వాడుకోనండి. ఆయనకి ఇచ్చిన సేవను బట్టి నీకు స్తోత్రాలు. అమ్మగారిని కూడా దీవించు. వారిద్దరిని నీ పరిచర్యలో మీరు వాడుకొని ఇంకా అనేక కోటాల్లో, సభల్లో, లేక ఇలాంటి క్రిస్మస్ కూడికల్లో నీ వాక్య పరిచర్య చేయడానికి వారిని బలపరిచి వాడుకోనండి. ఈ రాత్రి కూడిన బిడ్డలందరినీ దీవించి, ప్రభా మా సంఘంలో ఉన్న యవనస్తులంతా ఈ కూడికి సంవత్సరం జరగాలని యొక్క ప్రేరేపణతో, సిద్ధపాటుతో, శ్రమైన కష్టమైన సిద్ధపడి ఏర్పాటు చేశారు. అందుకు వారందరినీ ఆశీర్వదించి వారిని కృపతో వర్ధిల్లే భాగ్యము దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకొనండి. ఇప్పుడు జరగబోయే కార్యక్రమాన్ని మీరు సక్రమంగా జరిగించి సహాయం దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకొనండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చొని దయచేసి ఒకసారి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.